సోదరీమణులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బ్రదర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇవాళ నిజంగా మార్పు మొదలైంది. నిన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది, మార్పు మొదలైంది అనేది ఇవాళ ఈ తెలంగాణ భవన్లోనే మనం అందరం చూస్తున్నాము. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఈ పార్టీలో ఎందుకు ఉండాలని కొట్టి ఇవాళ మన అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కార్తిక్ రెడ్డి నాయకత్వంలో, అలాగే మా మణికొండ మున్సిపాలిటీ ప్రెసిడెంట్ సీతారాం దూలపల్లి వారి ఆధ్వర్యంలో ఇవాళ చాలా మంది మన బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఇవాళ అందరు ఇష్టపడి మేము వస్తాము అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇవాళ రావడం జరిగింది. भाई साइड वाले में रहता लोपड़ को साइड में रहता साइड ही रहा లోపల కాదండి కాదండి ఇట్రా అది కదా దేవుని కింద మళ్ళీ దిగుతా నేను దిగుతాను కదా ఇక మన కార్పొరేట్ పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళు కూడా పార్టీ ప్రెసిడెంట్ మా చెల్లెమ్మ పరిచయం చేయన్నారు అన్న 1 మినిట్ అన్న
కూడా ముందు ఉండొద్దు. దయచేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున విన్నవిస్తున్నాను. ఇదివరకే నేను చాలా సార్లు చెప్పాను, మనది క్రమశిక్షణతో కూడిన పార్టీ కాబట్టి దయచేసి మీరందరూ కూడా వెనకాలకు వెళ్ళాలి. దయచేసి అందరు కూడా వెనకాలకు వెళ్ళాలి. ఇదివరకే మనం చాలా మంది కేటీఆర్ గారిని కలిసిన విషయం ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు అన్నలు అక్కలు అందరూ కూడా దయచేసి అన్నలారా కొంచెం క్రమశిక్షణ పాటిద్దాం. అన్న దయచేసి వెనకాలకు ఉండండి. మీరు ఎక్కడున్నా మీరు ఎక్కడున్నా మన పార్టీ నాయకులు గుర్తిస్తారు. దయచేసి అన్యతగా భావించకుండా ప్రతి ఒక్కరు కూడా వెనకాలకి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. అన్నలారా ప్లీజ్ అన్న దయచేసి సహకరించండి. అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి పెద్దలు సీతారాం గారిని అధ్యక్షత వహించాలని కోరుతున్నాను. జై తెలంగాణ. ఈనాటి ముఖ్య అతిథి మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు, వేదికరించిన మాజీ మంత్రి శ్రీమతి సబితారెడ్డి గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ మహమ్మద్ అలీ గారు, రాజేందర్ నగర్ ఆశాజ్యోతి కార్తీక్ రెడ్డి గారు, ఇతర నాయకులు, వేదిక మీద ఉన్న నాయకులు మరియు వేదిక ముందు ఉన్న పార్టీ కార్యకర్తలు, సింపథైజర్సు, సపోర్టర్సు మరియు మీడియా అందరికీ కూడా ఈనాడు శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఈరోజు మనం అందరం సమావేశం ముఖ్య ఉద్దేశము రాష్ట్రంలో కేసీఆర్ గారి సారథ్యంలో భారత రాష్ట్ర సమితి అడుగడుగున ముందుకు పోతూ అధికారంలో లేకున్నా కూడా ప్రజా సమస్యలే పరమావధిగా భావించి ప్రజల శ్రేయస్సు కోరుకుంటూ అనుక్షణం ప్రజా సమస్యల మీద స్పందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా తెలంగాణ భవన్ని ఇప్పుడు ప్రస్తుతం జనతా గ్యారేజ్గా పిలుస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ సమస్య వచ్చినా సమస్యకు పరిష్కారం తెలంగాణ భవన్లో దొరుకుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరూ తెలంగాణ భవన్ కేసు చూస్తున్నారు. ఇట్లాంటి క్లిష్ట సమయంలో యాక్చువల్గా మనం చెప్పాలంటే పార్టీ అధికారంలో లేకపోయినా కానీ ప్రజా సమస్యలు మనం పట్టించుకుంటున్నామంటే మన పార్టీ యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి పార్టీ యొక్క పనితీరును చూసి చాలామంది మేము పార్టీలో మళ్ళీ వస్తాము, పార్టీలో చేరతాము, పార్టీలో మాకు కూడా అవకాశం ఇవ్వండి, ఇంతకుముందు గతంలో చేశాం కాబట్టి మాకు సరైన అవకాశం ఇవ్వండి, గతంలో లేకపోవచ్చు ఇప్పుడు ఈసారైనా మాకు అవకాశం ఇవ్వండి, మేము ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తామని చెప్పేసి చాలామంది ముందుకు రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈరోజు మణికొండ మున్సిపాలిటీలో మాల్యాద్రి నాయుడు గారు, వీరు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. వారు ఆ పదవికి రాజీనామా చేసి మన కోసం ఆయనతో పాటు చాలామందిని తీసుకుని వచ్చారు. రెండోది మన షేక్ ఆరిఫ్, ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది మైనారిటీ నాయకులను తీసుకొని వెంబడి మన వచ్చారు, ఈరోజు చేరడానికి మన పార్టీలో చేరడానికి వచ్చారు. తర్వాత భాస్కర్ గౌడ్, ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పార్టీ చేసి ఈరోజు లేదు ఇవాళ పొద్దున ఆయన మనసు మార్చుకుని నేను కూడా వస్తున్నాను, నేను చేరుతాను మన పార్టీలో అని చెప్పి ఆయన కూడా ముందుకొచ్చారు. వాక్ఫ్ బోర్డ్ ఎక్స్ చైర్మన్ నిజాముద్దీన్ గారు, సులేమాన్ నగర్ నుంచి నవాజ్ గారు, అట్లాగే నిజాముద్దీన్ గారు, ఓకే నవాజ్ ఆమేర్ గారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా రాజేందర్ నగర్ కాన్స్టిట్యున్సీలో
మన ఎన్నుకున్న ఎమ్మెల్యే వెళ్ళిపోయిన తర్వాత కార్యకర్తలు ఎవరు కూడా ఎక్కడ చూసినా కూడా కార్యకర్తలు పార్టీ అమ్మడే ఉన్నారు. వీళ్ళకి గనక ధైర్యం చెప్పి కార్యకర్తలకు ధైర్యం చెప్పి ప్రాపర్ లీడర్షిప్ కనుక ఇవ్వగలిగితే రాజేంద్ర నగర్లో మళ్ళీ కూడా బీఆర్ఎస్ జెండా ఎగరడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మళ్ళీ ఎప్పుడు బై ఎలక్షన్స్ వస్తాయా అని ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు. కాబట్టి ఎప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినా పార్టీ పరంగా ఇప్పుడు సార్ ఇంతమంది ఎక్కడైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళే, సిన్సియర్గా హానెస్ట్గా పార్టీ కోసం పనిచేసిన మణికొండ వెరీ స్ట్రాంగ్గా పనిచేసినారు. వీళ్ళకందరికీ ఏంటంటే అప్పుడు అవకాశం ఉంది చేశాం, ఇప్పుడు కాకపోతే మేము పోము, ఇక్కడ ఈ పార్టీలోనే ఉంటాం. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం అన్ఎక్స్పెక్టెడ్గా మాకు కార్తిక్ రెడ్డి గారు రావడం కూడా యాడ్ అయింది. సో అందుకనే చేసిందే అందరూ కూడా ఈ నాయకత్వాన్ని బలపరుస్తూ రాజేందర్ నగర్ని ఎట్టి పరిస్థితిలో మనం కైవసం చేసుకోవాలి మళ్ళీ అనే ఉద్దేశంతో అందరు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఈ సందర్భంగా పార్టీలో చేరిన మన నాయకులకు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు కండువాతోటి స్వాగతం పలుకుతారు. నాయుడు గారు ఫస్ట్, మాల్యాద్రి నాయుడు గారు, వీరు జాయింట్ సెక్రటరీ జిల్లా. నేను నాయుడు గారికి ఒక విషయం చెప్పినాను. నాయుడు గారు, మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, కాంగ్రెస్ పార్టీ కొంచెం అధికారంలోకి వచ్చింది, మళ్ళీ మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం. ఆరిఫ్ గారు నాయుడు గారు, మీరు మళ్ళీ అందరికీ కాదు, ఇప్పుడు దయచేసి అందరూ కొంచెం కూర్చోవాల్సింది. ఎందుకంటే ముఖ్యంగా ముందు చేరిన నాయకులకు స్వాగతం పలికిన తర్వాత మిగతా వాళ్ళని పిలుస్తారు. దయచేసి ఉండండి. ఆరిఫ్ గారు, షాయికార్, దయచేసి అందరూ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. వెనకాల మీడియాకి మీరు కనపడట్లు అడ్డమైపోతున్నారు. దయచేసి కూర్చోండి. తర్వాత భాస్కర్ గౌడ్ గారు, ఓకే, భాస్కర్ గారు రావాలి, తప్పకుండా రావాలి. దయచేసి కోఆపరేట్ చేయండి. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. భాస్కర్ గౌడ్, తర్వాత నవాజ్ గారు ప్లీజ్ కమ్. नवाज गार प्लीज कम, थोड़ा आइए. नवाज जी कहाँ हैं? नवाज जी, नवाज नवाज गारू, आमेर गारू, आमेर जी आइए. आमेर కానాపూర్ వెంకటేష్ గారిని కూడా ముందరికి వచ్చి రామన్నతో కండువా వేయించుకోవాలి. ఇక్కడ వెంకటేష్ గారు మీరు దయచేసి కూర్చొని మీరు పిలుస్తాం. ఖానాపూర్ వెంకటేష్ గారు రావాలి. మీరు దయచేసి प्लीज़ कुछ प्लेस इव्वंడి అందరికి. सब लोगों को थोड़ा जगह दीजिए भाई, थोड़ा मदद कीजिए हमको थोड़ा. వెంకటేష్, ఖానాపూర్ వెంకటేష్ గారు, విఠల్ రెడ్డి, రాజ్ గారు మీరు కూడా వచ్చేయండి. శేఖర్ గౌడ్, వాళ్ళది అయిపోయినాడు.
ఖానాపూర్ వెంకటేష్ అయిపోయింది. నెక్స్ట్ రాజు గారు, దెన్ శేఖర్ గౌడ్. నువ్వేనా వాళ్ళు వింటే తోపులాట ఎక్కువైపోయింది. తమ్ముడు అందరికి కూడా కార్యక్రమం అయిపోయినాక అన్న కండువా వేస్తాడు, ఫోటో దిగుతాడు. దయచేసి అన్న మాట్లాడడం ఇంపార్టెంట్ కాబట్టి అందరికి కండువా ఇప్పుడు వేయలేడు కాబట్టి కూర్చోండి. కూర్చున్న తర్వాత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అందరినీ ఒక ఫోటో సెషన్ లాంటిది పెట్టుకుందాం. దయచేసి ఇక్కడ ఉన్న తమ్ముళ్ళు అందరూ కూడా ఈ ఒక్క తమ్ముని కంటే వేసేయండి. రాజుగారు లాస్ట్కి కల్పిస్తాను, రాజుగారు లాస్ట్కి కల్పిస్తానండి ఫ్రీగా. ఎందుకు ఈ గొడవలు ఎందుకు, మళ్ళీ కల్పిస్తాను కదా. దయచేసి ఎక్కడో అక్కడ కూర్చోండి. జमील भाई लास्ट में मिलेंगे, पुराने अपन लास्ट में मिलेंगे, अपन पुराने जो भी है लास्ट में मिलेंगे. వర్మ గారు మీరు కూర్చోండి, 5 నిమిషాలు కూర్చోండి. దయచేసి అందరు కూడా కూర్చోవాలి, ఎక్కడో అక్కడ కూర్చోవాలి. దయచేసి కూర్చోండి సార్. सीताराम గారు కూర్చోండి. साहब अभी मुकीम चंदा साहब आप 5 मिनट आपकी तकरीर सुनने जनाब. शानशीन पे तशरीफ़ फरमा वर्किंग प्रेसिडेंट इज़्ज़त माब जनाब कलवकुंटला तारक रामाराव साहब, साबिक़ वज़ीर दाखिला जनाब मोहम्मद महमूद अली साहब, साबिक़ रियासती वज़ीर अम्मा सबिता अम्मा, कार्तिक रेड्डी साहब, कालेरू वेंकटेश साहब MLA और मेरे तमाम साथी, आप तमाम को मेरा तेलंगाना सलाम. जय तेलंगाना, जय तेलंगाना. वर्दिलाली KTR गारी नायकत्वम. ज़बान से अगर कुछ कहूँ तो बड़ी बेतकल्लुफ़ी होगी. यहाँ पर कई लोग हैं, काबिल लोग हैं, मेरे सीनियर हैं. मुझे जो वक्त दिया गया इसका शुक्रिया अदा करते हुए मैं आप लोगों से ये कहना चाहता हूँ, ख़ास तौर पर मेरी बुर्खापोश ख़वातीन से और मेरे मुसलमान भाइयों से, कि कांग्रेस ने हमेशा मुसलमानों को धोखा दिया. कांग्रेस ने आज़ादी के बाद से अगर मुसलमानों को कुछ दिया है तो सबसे बड़ा उन्होंने धोखा दिया, धोखे पे धोखा दिया. फिर एक बार उन्होंने कुछ नाम निहाद लोगों का सहारा लेकर TRS हुकूमत को बदनाम किया, मुसलमानों को धोखा दिया, तेलंगाना की आवाम को धोखा दिया. झूठे वादों के सहारे से झूठे 420 उन्होंने वादे किए, जिसमें से मेरे पास इनका ये माइनॉरिटी डिक्लेरेशन है. आप लोगों को मालूम है, उन्होंने कहा हुकूमत बनने के बाद 6 महीने के अंदर मैं शादी मुबारक 1,60,000 कर दूंगा और साथ में क्रिश्चियन सिख ग्रंथियों को और क्रिश्चियंस को भी देने का उन्होंने वादा किया. वो जो शादी मुबारक मुसलमानों को मिल रही थी, साथ में सबको मिल रही थी, 1,60,000 उन्होंने नहीं किया. साथ में KCR साहब का ये कारनामा है कि पूरे हिंदुस्तान में अइम्मा व मौज़नीन के लिए जिसने मुशाहरा मुकर्रर किया वो KCR साहब थे. 5,000 रुपये उन्होंने मुकर्रर किया. इस झूठे ने वादा किया कि मैं 10,000 न सिर्फ अइम्मा मौज़नीन को दूंगा, साथ में दरगाहों के सज्जादा नशीन को, खादिमीन को और क्रिश्चियन पास्टर्स को, और साथ में मैं जो है गुरुद्वारे के ग्रंथीस को भी दूंगा. उस पर भी उसने वादे का कुछ अमल नहीं किया. सिर्फ लोगों को डिस्ट्रैक्शन ये करते जा रहा है. मैं मुख्तसर बोलते हुए अपनी बात को ख़त्म करूंगा. उन्होंने कहा था कि अब्दुल कलाम तोहफ़ा तालीम, इसके तहत जो हुकूमत पहले से वजीफ़ा दे रही थी, जो भी हुकूमत हमारी तेलंगाना हुकूमत KCR हुकूमत दे रही थी, उसके अलावा MPhil करने वालों को उनकी डिग्री कंप्लीट करने के बाद 1,00,000 रुपए देंगे, पोस्ट ग्रेजुएट करने वालों को 25,000 देंगे और इंटरमीडिएट कंप्लीट करने वालों को 15,000 देंगे और SSC जो बच्चा कंप्लीट करेगा उसको 10,000 देंगे. आप बताइए किसी को 10 पैसे भी मिले? बताइए किसी को 10 पैसे मिले? नहीं मिले. ये नहीं, अब मैं तो यूँ कहूँगा आपको, न सिर्फ मुसलमानों के साथ, पूरे तेलंगाना के अवाम के साथ इनके धोखों की अगर तारीख बयान करना शुरू करें तो सुबह से शाम हो जाए, शाम से सुबह हो जाए, मगर इनके धोखों की तारीख ख़त्म नहीं होती. ये सिर्फ हम मुसलमानों के और तेलंगाना के धोखों की बात कर रहे हैं. अगर हिंदुस्तान के पूरे लोगों के साथ इन्होंने क्या क्या धोखा किया, मुसलमानों के साथ क्या क्या धोखा किया, ये बताते बैठने का वक्त नहीं है. इन्होंने कहा था कि हमारी हुकूमत आने के 6 महीने के अंदर न सिर्फ मुसलमानों को, ये माइनॉरिटी डिक्लेरेशन है, क्रिश्चियन को, गुरुद्वारे के सिखों को, सबको हम खबरस्तानों की ग्रेवयार्ड की जगह हर कॉन्स्टिट्यूंसी लेवल पे देंगे.
उसका भी कुछ नहीं हुआ। उन्होंने कहा मुसलमानों को खास तौर पर 5 लाख रुपए घर बनाने के लिए दिया जाएगा, उसका कुछ नहीं हुआ। उनके धोखे देखिए, उनकी हिम्मत देखिए आप। उन्होंने कहा कि हम 4,000 करोड़ का बजट देंगे मुसलमानों को और सब प्लान भी लाएंगे उस पर। सब प्लान तो नहीं आया, 3,000 करोड़ का बजट आया। आंध्रा रियासत की जो आबादी है मुसलमानों की 35 लाख है, तेलंगाना रियासत में 55-60 लाख है। यहाँ पर 3,000 करोड़ है, वहाँ पर 4,700 करोड़ है। ये है इनका। अब वादा ये करते हैं, काम ये करते हैं। कहने के लिए बहुत कुछ है, लेकिन एक आखिरी बात मैं ये कहूँगा कि इन्होंने वादे तो बहुत किए। केसीआर साहब तेलंगाना बनने के बाद आपने जब पहली बार हलफ लिया, शपथ लिया, और आप जब तक आखिर तक आप सीएम रहे, उस वक्त तक पहले दिन से आखिरी दिन तक उन्होंने एक मुसलमान को अपने साथ कभी नायब वजीर आला बनाया तो कभी वजीर दाखिला बनाया। ये किसी के पास तारीख नहीं है। एक केसीआर साहब है, दूसरे हमारे मुसलमान कायद है। बीच में आपको याद होगा कुछ 6 महीने के लिए वजारतों को मुलतवी किया गया था। मैं माफ़ी चाहते हुए कहूँगा केटीआर साहब का ने भी वो रिकॉर्ड नहीं है जो हमारे मुसलमान को केसीआर साहब ने दिया, अपने साथ रखा। ये लोगों ने सिर्फ वादा किया, धोखा दिया। कहने के लिए बहुत कुछ है। आखिरी एक बात यह है कि केसीआर साहब ने मुसलमानों की तरक्की के लिए अपने दिल से जो सबसे बड़ा काम किया है, उसका एहसान हम किसी सूरत में अदा नहीं कर सकते। वो काम है टिमरीस। टिमरीस के तहत 1 लाख बच्चों को तालीम दे रहे हैं। ये तालीम वो हथियार है जो इसके पास तालीम आ जाती है, वो इक़्तिदार करने के, हुकूमतों को चलाने के काबिल होता है, वो अपनी नस्लों को संभालने के काबिल होता है। कुछ वजीफ़ा दे दिया गया तो वो एक बार खा लेगा, खामोश बैठ जाएगा। मगर जिसको तालीम दी जाएंगी वो न सिर्फ अपने घर को चलाएगा, अपनी कम्युनिटी को चलाएगा और पैसा कमा कर हुकूमत को टैक्स बनेगा तो हुकूमत भी चलेगी। यह केसीआर साहब का काम। मैं अपनी बात को ख़त्म करते हुए एक शेर बोलना चाहूँगा, ख़ास तौर पे आज के हालात के ऊपर। केटीआर मेरे वाहिद है, केटीआर मेरे वाहिद है, तेलंगाना सारा शाहिद है। केटीआर मेरे वाहिद है, तेलंगाना सारा शाहिद है। ए रेवंत केटीआर को बीआरएस के किसी वर्कर, रेवंत केटीआर को तो क्या बीआरएस के किसी वर्कर का कुछ बिगाड़ ना पाएगा। रेवंत केटीआर तो क्या बीआरएस के किसी वर्कर का तो कुछ बिगाड़ ना पाएगा, क्योंकि तेलंगाना की आवाम से देखा ना जाएगा। तेलंगाना की आवाम बीआरएस के साथ है, केटीआर के साथ है, राजेंद्र नगर की आवाम साथ है। हमको राजेंद्र नगर में नई तारीख रकम करना है। हमारे नौजवान कैद चलकर आगे आ रहे हैं। राजेंद्र नगर भी तरक्की से महरूम है। इस पर फिर कभी बात होगी। मुझे जो इतना वक्त दिया गया इसका शुक्रिया करते हुए मैं आप तमाम से भी शुक्रिया अदा करूंगा। हम मुत्तहद होंगे। राजेंद्र नगर में इस बार बीआरएस के उम्मीदवार रिकॉर्ड मेजॉरिटी से जीतेंगे और उसका झंडा इंशाअल्लाह हमारे के कार्तिक रेड्डी साहब के हाथ में होगा, सबिता अम्मा के हाथ में होगा। हम उसके साथ हमारी तारीख रकम करेंगे। हम बताएंगे कि राजेंद्र नगर कॉन्स्टिट्यूंसी में जो पहली बार 2009 में राजेंद्र नगर कॉन्स्टिट्यूंसी अमल में आई थी, तो उस वक्त इलेक्शन हुआ था तो जो उम्मीदवार जीता था उसको टीआरएस की तायद थी। हमारी हुकूमत ने कहा था काम करो, हमारी पार्टी ने, मैंने काम किया था। आपको याद होगा महाकुटुंबी का इलेक्शन था, तेलुगु देशम ने हमको धोखा दिया, हमने तेलुगु देशम का साथ दिया। राजेंद्र नगर में हमने केसीआर के तायदी उम्मीदवार को जिताया। उसके बाद भी हम मुकाबला करते आए। जब भी तुम जीते हो वो टीआरएस की मेहरबानी है, केसीआर साहब के पैरों की धूल है। आइंदा भी टीआरएस का उम्मीदवार कामयाब होगा। मुझे जो वक्त दिया गया उसका शुक्रिया। जय तेलंगाना, जय केसीआर, जय केटीआर। शुक्रिया भाई साहब, आपने बहुत अच्छी तरह बीआरएस पार्टी मुसलमान भाई बहनों को किस तरह वेलफेयर स्कीम्स और डेवलपमेंट स्कीम के दिया गया है, बहुत अच्छी तरह बताया। बहुत बहुत शुक्रिया आपके लिए। अभी ఇప్పుడు రాజేందర్ నగర్ ఆశా కిరణం కార్తిక్ రెడ్డి గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. కేసీఆర్ ఒక్క మినిట్
జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. ఈ మధ్యలో ప్రభుత్వం చాలా కుతకుతలాడుతున్నది. ఎవరినో ఒకరిని లోపల వేయాలి, ముఖ్యంగా రామన్న ఎట్లన్నా వేయాలి లోపల వేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఏదో అవుతుంది, మనం అందరం నీరసపడిపోతాం అనుకుంటుర్రు. ముఖీద్ సాబ్కి 5 నిమిషాలు టైం ఇస్తేనే రేవంత్ రెడ్డికి 5 రోజులు పడుకోకుండా స్పీచ్ ఇచ్చిండు. రామన్నను లోపలేస్తే ఎట్లయితుంది? ఈ విషయం తెలుసుకోవాలా. కేసీఆర్ గారు తయారు చేసిన సైనికులం మనం ఎట్లా తయారమైన విషయం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చిన్న శాంపుల్ సైజ్ 5 నిమిషాలు మాట్లాడిన వెంటనే అనగరంగా 20 నిమిషాలు మాట్లాడిన ముఖీద్ సాబ్కి ధన్యవాదాలు. ఈరోజు మన ముఖ్యంగా మణికొండ మున్సిపాలిటీ నుంచి 4 సంవత్సరాలు ఇంకా అధికారం ఉండంగా కూడా మామూలు రాజకీయాలు ఎట్లుంటుంది, 4 రోజులు అధికారం కూడా వదులుకోరు. 4 రోజులు అధికారం ఉందంటే చూద్దాం మన ఎలక్షన్ రోజుకి వస్తాంలే పార్టీలు అని అనుకున్న ఈ కాలంలో 4 సంవత్సరాలు ఇంకా అధికారం ఉండంగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పరిపాలన తెలంగాణకు, రంగారెడ్డి జిల్లాకు, ముఖ్యంగా రాయన్నరికి అసలు పనికిరాదు. వీళ్ళు ఇంకా ఇట్లనే కొనసాగితే తీరని లోటు తెలంగాణకు జరుగుతుందని గుర్తించి మరీ 4 సంవత్సరాలు ప్రతిపక్షంలో పనిచేయడానికి ముందుకొచ్చిన మా పెద్దలు నాయుడు గారికే కానీ, ఇక తమ్ముడు ఆరిఫ్కే కానీ, మా పాత మిత్రులు నవాజ్ ఇంకా ఆమెర్, వీళ్ళందరికీ కూడా పేరు పేరున మీరందరికీ మరొకసారి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులుగా, కేసీఆర్ గారి యొక్క సైనికులుగా మీ అందరినీ కూడా స్వాగతం పలుకుతూ आप सबको इस्तकबाल करता हूँ, खैर मखदूम करता हूँ और एक बार हमारी जमात में ఒక విషయం మాత్రం యాద పెట్టుకోండి. నేను మిగతా విషయాలంతా పెద్దలు అమ్మ రామన్న మాట్లాడతారు. మన నియోజకవర్గం నుంచి దాదాపు 2 సార్లు అతిపెద్ద మెజార్టీతో స్థానిక శాసనసభ్యులు గెలవడం జరిగింది. మన నియోజకవర్గమే కాదు, పక్కల నియోజకవర్గాలు ఉన్న చేవెళ్ళే కానీ, ఇటున్న షేర్లింగంపల్లె కానీ, మన కొంచెం పక్కలున్న పటంచేరు నియోజకవర్గాలు, ఈ 4 దిక్కులు మన నియోజకవర్గంలో వీళ్ళందరినీ కూడా ఎవరు సొంత శక్తితో గెలిచిన వాళ్ళు కాదు. యాద పెట్టుకోవాలి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎవరు సొంత శక్తిలో గెలిచిన వాళ్ళు కాదు. కేసీఆర్ అనే ఒక మహాశక్తి లేకపోతే వీళ్ళెవరు వార్డు మెంబర్ కూడా గెలవకపోతున్న విషయం యాద పెట్టుకోండి. వార్డు మెంబర్ కూడా వీళ్ళు గెలవకపోతుంది. అట్లాంటి వాళ్ళని 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు. 2 సార్లు ఎమ్మెల్యే టికెటే కాదు, వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మన పార్టీలోకి పిలుచుకొని వాళ్ళకి ఎంత అధికారం అప్పచెప్పిండ్రు. ఆ నియోజకవర్గాలకి వాళ్ళే ముఖ్యమంత్రిగా ఆ రోజు అధికారం చెలాయించిన విషయం కూడా మనం యాద పెట్టుకోండి. అట్లాంటి 10 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మీ నియోజకవర్గంలో ఇంత ఆధిపత్యం చేసిరు కదా. 10 సంవత్సరాలు మీరు కేసీఆర్ గారు అధికారం పెట్టుకొని మీరు అక్రమ సంపాదన చేసిరు కదా. మీ కార్యకర్తలకి మీరు అనేక పదవులు ఇచ్చిరు కదా. 10 రోజులు కూడా కేసీఆర్ గారి అధికారం లేకపోతే ఎందుకు ఉండలేకపోతున్నారు అనే విషయం మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఒక విషయం మాత్రం నేను గట్టిగా చెప్తున్నా, గట్టిగా నమ్ముతా, ఎలక్షన్లు అందరం ఓడిపోతాం గెలుస్తాం అదంతా నడుస్తుంది. కానీ ఎవరైతే ఎమ్మెల్యేలు కేసీఆర్ గారిని వదిలిపోయినరో వాళ్ళు ఓడిపోవడమే కాదు, రాజకీయ సమాధి ఈ రోజుకే కట్టుకున్నారనే విషయం మాత్రం యాద పెట్టుకోండి అంట. ఎన్నికలు గెలుచుడు చాలా దూరం, ఎన్నికలు గెలుచుడు చాలా దూరం ఉన్నది. వాళ్ళు ఎన్నికలు గెలుచుడు ఏముండదు, ఇంకా వాళ్ళు పొలిటికల్గా అందరు కూడా ఖతమైపోయారనే విషయం యాద పెట్టుకోండి. గమ్మత్తున్నది, నాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూస్తుంటే నిజంగా బాధేస్తున్నది, నిజంగా సానుభూతి ఉన్నది నాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూస్తుంటే. 10 సంవత్సరాలుగా జెండా కూలీలు అయినరు మీరు. సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 10 సంవత్సరాలు వాళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు జెండా కూలీగా మారినరు. ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక మనోళ్ళే అవతలపోయి మళ్ళీ వాళ్ళే పదవులు తెచ్చుకుంటారు. మనోళ్ళు అంటే మన పార్టీ మొన్నటి వరకు ఉన్నారు, మనోళ్ళు ఏం కాదు వాళ్ళు, మొన్నటి వరకు మన పార్టీలు ఉన్నోళ్ళు. ఎంత విచిత్రం రాయందర్ నియోజకవర్గంలో అంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ కండువాలు కూడా వేసుకోలేదు వాళ్ళు. వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు వచ్చినాయా లేదా? వచ్చినాయిలే. వాళ్ళు కనీసం కాంగ్రెస్ పార్టీ కండువా కూడా వేసుకోలేదు, వాళ్ళకు మాత్రం నామినేటెడ్ పోస్టులు బరాబర్ ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు నిజంగా బాధ వేస్తున్నది. మీరు ఇంకా జీవితం అంతా ముఖ్యమంత్రి కూడా వేరే పార్టీకి వెళ్ళి వచ్చి ముఖ్యమంత్రి అయినరు. మిగతా కార్యకర్తలు కూడా ఊర్లలో 10 ఏళ్ళు ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా అవతలికి వెళ్ళి వచ్చి పదవులు పొందుకొని పోతున్నారు. నిజంగా వాళ్ళని చూస్తుంటే బాధ వేస్తున్నది. ఈరోజు 10 సంవత్సరాలు మన కాడ అధికారం అనుభవించి అవతల పోయిన ప్రకాష్ గౌడ్ గారే కానీ మిగతా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలే కానీ నియోజకవర్గానికి ఏమీ చేయడానికి పోయిందనే విషయం ఈరోజు కూడా స్పష్టంగా ఒక్క విషయం కూడా చెప్పలేదనే విషయం మీ అందరికీ యాద్ చేస్తున్నా. ఇదొక విషయం అయితే ఇంకా రాష్ట్రంలో ఒక విషయం చెప్పి రామన్నకు నేను మైక్ ఇస్తా. ఇంకా తెలంగాణలో ఇంకా పార్టీలు ఏవి లేవు.
రెండు ఉన్నాయి. ఒకటి కేసీఆర్ పార్టీ, ఒకటి యాంటీ కేసీఆర్ పార్టీ. ఎందుకు అనుకోవచ్చు, బీఆర్ఎస్ పార్టీలో మనం అందరం కూడా కేసీఆర్ పార్టీ, బీజేపీలో కూడా కేసీఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఒక వర్గం ఈరోజు ఉన్నది. తెలంగాణలో ఇంకా పార్టీలు లేవు, ఓన్లీ కేసీఆర్ కావాలా కేసీఆర్ వద్దనే ఒక వాదన ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా వచ్చినది. ఈరోజు ఎలక్షన్ పెడితే కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు రావనే విషయం చెప్తున్నాను. వాళ్ళని అంటనాడుతున్న బీజేపీ వాళ్ళకు కూడా ఏం తెలంగాణలో మనమేమి అమాయకులు అనుకుంటున్నారు. తెలంగాణ వాళ్ళు అమాయకులేం కాదు, నమ్ముతాం. ఒకసారి నమ్మిన తర్వాత మాత్రం బాగా అర్థం చేసుకొని బాత కూడా పెడతాం. బీజేపీ వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారు తెలంగాణ విషయం మనకు తెలియదా? ఈరోజు మన గ్రౌండ్ లెవెల్లో మణికొండ మున్సిపాలిటీలో ఏ 2 పార్టీలు పొత్తులున్నాయి చెప్పుండ్రి. కాంగ్రెస్ బీజేపీ పొత్తుందా లేదా? అదే పొత్తులు నడుస్తుందా లేదా? మనకు తెలియదా బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే మన మున్సిపాలిటీలని? ఎట్లయితే మణికొండ మున్సిపాలిటీలో బీజేపీ కాంగ్రెస్ పొత్తులు ఉన్నదో తెలంగాణ వ్యాప్తంగా కూడా గట్లనే ఉన్నది. రామన్న చెప్తుండే ఆర్ఎస్ బ్రదర్స్ తెలంగాణలో అదే సేల్స్ ఫుల్ ఉన్నది. ఆర్ఎస్ బ్రదర్స్ సేల్స్ ఫుల్ ఉన్నది. ఆయన ఏదో గవర్నర్కి రాసిండంట, అది పర్మిషన్ ఇస్తే అరెస్ట్ చేస్తాడంట. ఇవన్నీ గవర్నర్కి అడిగే చేస్తున్నారు రైలు. ఇది కొత్తగా ఇదెందుకు అడుగుతున్నారు అంటే, నేను ఇచ్చినట్టు చేయాలి, నువ్వు ఏనట్టు చేయి, మన ఇద్దరం కలిపి మాట్లాడాలి. ఇది ఒక డ్రామా తెలంగాణలో నడుస్తున్నది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలంగాణలో స్పష్టత క్లారిటీగా ఒకటి మాత్రం అర్థమైనది, కేసీఆర్ గారు ఉంటేనే తెలంగాణ పరిగెత్తుతుంది, తెలంగాణ డెవలప్ అవుతుంది అనే విషయం మాత్రం తెలంగాణకి మన వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయం యాద పెట్టుకోవాలా. మిగతా విషయాలన్నీ కూడా పెద్దలు అమ్మ రామన్న గారు మాట్లాడుతాను మనవి చేసుకుంటూ, రాయందర్ నియోజకవర్గంలో అన్న ఇది ఓన్లీ మణికొండ మున్సిపాలిటీకి సంబంధించిన జాయినింగే. రానున్న రోజుల్లో రాయందర్ నియోజకవర్గంలో మిగతా నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ పార్టీని తీర్చిదిద్దుతాం. ఈ అన్ని నియోజకవర్గాలు కూడా మళ్ళీ మన పార్టీయే గెలిచేటట్టు మేము పనిచేస్తామని మీకు మాటిస్తూ ఇక పెద్దలు సీతారాం గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు అందరికీ కూడా మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చినారు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మణికొండలో కార్యక్రమాలు జరుగుతుంటే కొంతమంది దారిన పోయే వాళ్ళు ఆపి మరీ చెప్తున్నారు కాబోయే ఎమ్మెల్యే కార్తిక్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళందరూ వాళ్ళు మేము అడగకముందే వాళ్ళే చెప్తున్నారు, ఆపి కాబోయే ఎమ్మెల్యే కార్తిక్ రెడ్డి గారు అని చెప్తున్నారు. సో అది సిచ్యువేషన్. మన నాయుడు గారు ఒక్క నిమిషం ఆయన రిజిగ్నేషన్ ప్రెస్ వాళ్ళకి చూపిస్తా అన్నారు, కొంచెం ఒకసారి చూపించండి. అక్కడ అది రెజిగ్నేషన్ లెటర్ అది కూడా రెడీ చేసిన సంతకం పెట్టేసి ఇచ్చేసినాం. ఇంకా సరే కానివ్వండి. నాయుడు గారు జాయింట్ సెక్రటరీ పొజిషన్కి జిల్లా జాయింట్ సెక్రటరీ పోస్టుకి రిజైన్ చేసి పార్టీలో చేరారు. అంతకుముందు మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఎలక్షన్ ముందు కరెక్ట్గా ఆయన వారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. సార్ నమస్కారం సార్. నేను ముందు టీఆర్ఎస్ పార్టీలో పనిచేశాను సార్, వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. కానీ నేను పార్టీలో పనిచేస్తుంటే అటువంటి పెద్ద మనుషులకు ఎవరికి నచ్చలేదు సార్. నేను చాలా పనిచేస్తుంటే ఒక నాయకుడు నన్ను ఎంతసేపు పంపించాలనే చూశారు కానీ ఉంచాలని చూడలేదు సార్ వాళ్ళు. సార్ పార్టీలోకి రావడం జరిగింది సార్. ఇప్పుడు నేను కార్తిక్ రెడ్డి గారిని సంప్రదించి కార్తిక్ రెడ్డి గారు సార్ సంప్రదించిన టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం మన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చాను సార్. ఇప్పుడు పెద్దలు మహమ్మద్ అలీ గారు, పెద్దలు అమ్మగారు మాట్లాడినాక మహమ్మద్ అలీ గారు మాట్లాడతారు. మీరు సీనియర్ పై అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్. వేదిక మీద ఉన్న గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారికి, గౌరవనీయులు పెద్దలు మన ఎక్స్ హోమ్ మినిస్టర్ గారు మహమ్మద్ అలీ గారికి, అదేవిధంగా కాలేరు వెంకటేష్ గారు మన ఎమ్మెల్యే గారు, వేదిక మీద ఉన్న ఎక్స్ ఎమ్మెల్యే గారు, వారితో పాటు ఈరోజు సభకు అధ్యక్షత వహించిన సీతారాం గారు, అదేవిధంగా కార్తీక్ బాబుతో పాటు మీ అందరికీ కూడా మీరు వేదిక మీదన వేదిక ముందున్న మా కుటుంబ సభ్యులందరికీ, పత్రికా మీడియా సభ్యులకి, మా మహిళా సోదరిమణులకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం ఈరోజు పార్టీలోకి ఎవరైతే వచ్చున్నారో వారందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు,
కాంగ్రెస్ పార్టీ పాలన నచ్చక ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని గమనించి ఆ పార్టీలో ఇమడలేక మేము బీఆర్ఎస్ పార్టీలోకి వస్తాము. కేసీఆర్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. కాబట్టి కేసీఆర్ గారు వెన్నంటే మేము ఉంటామని వచ్చిన మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నాను పేరు పేరున. వారితో పాటు వచ్చిన వాళ్ళందరికీ ఒక 5-10 మంది కండువాలు వేసినాం కాబట్టి అని కాదు, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మీకు అందరికీ స్వాగతం చెప్తా ఉన్నాను. అయితే చాలా సంతోషం, గౌరవ పెద్దలందరూ కూడా ఉన్నారు, రాజేందర్ కూడా కనిపిస్తున్నాడు, చాలా సంతోషం. అందరు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమైంది, ఒక్క మణికొండ మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇక మా మహిళా సోదరి మండలి అయితే ఛాన్స్ ఇస్తే అగ్గి తలిగేసినట్టుంటారు. కాబట్టి నిజంగానే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ గమనించి ఒక 11 నెలలు అయ్యింది కానీ 11 సంవత్సరాలు అయినట్టు చుక్కలు చూపిస్తున్నాడు ఈరోజు ప్రజలందరికీ రేవంత్ రెడ్డి గారు. సో ఎప్పుడు పోతారా, మళ్ళీ ఎప్పుడు కేసీఆర్ గారు వస్తారన్న ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చింది. కింది స్థాయి నుండి పై స్థాయి వరకు, ఒక వ్యవసాయ కూలి నుండి మొదలు పెట్టుకుంటే ఒక వ్యాపారవేత్త వరకు కూడా ఏంటి రాష్ట్రంలో పాలన, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే ఎట్లా ఉందని ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగింది. అదేవిధంగా ఈరోజు మణికొండ మున్సిపాలిటీ తీసుకుంటే తెలంగాణ రాకముందు ఎట్లుండే, కేసీఆర్ గారు వచ్చినాక ఎట్లా మారింది అనేది ఆ ప్రాంతాన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఆ ప్రాంతం ఏ విధంగా బాగా డెవలప్మెంట్ అయింది. ఎప్పుడు నేను కేటీఆర్ గారితో గొడవ పడుతుంటే షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, అసలు ఈ 2 నియోజకవర్గాలకు మీరే ఎమ్మెల్యేనా అని అడుగుతుంటే మంత్రి గారికి నేను ఆ రోజు. ఎందుకంటే ఎక్కడ చిన్న సమస్య ఉన్నా డబ్బులు తీసుకుపోయి రాజేంద్ర నగర్లో పెడతా అంటుండే, షేర్లింగంపల్లిలో పెడతా అంటుండే. ఈ గల్లీకి రోడ్ లేదు, లింక్ రోడ్ కావాలా, ఇక్కడ బ్రిడ్జ్ కావాలి, నార్సింగ్ దగ్గర రింగ్ రోడ్ దిగాలి అని ఇవే ఆలోచిస్తుంటే మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు. సో ఎప్పుడు నేను గొడవ పడుతుంటే అన్నట్టు అసలు ఎమ్మెల్యే గారికి అవగాహన ఉందో లేదో కానీ రాజేంద్ర నియోజకవర్గం మీద, షేర్లింగంపల్లి మీద మీకున్న అవగాహన ఇంకెవరికి లేదండి, అంత బాగా డెవలప్ చేసిందని చెప్తుంది. మనం అనుకున్నామా మన దగ్గర సైకిల్ ట్రాక్ ఎట్లా వచ్చింది రింగ్ రోడ్ పక్కన, అసలు ఎక్కడన్నా ఉందా? హాయిగా పొద్దున్న లేస్తే దాన్ని చూస్తే సైకిల్ దొక్కనికి రాని మాలంటలో కూడా తొక్కితే బాగుండు అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది, అంత బాగా చేసింది. సో ఇట్లా ఒక్కొక్కటి ఆలోచించి అంటే ఒక్కొక్క అడుగు వేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు, వారి నాయకత్వంలో కేటీఆర్ గారు చేశారు. ఈరోజు మన గండిపేట లేక్ దగ్గర 100 కోట్లు పెట్టి ఆడ పార్క్ డెవలప్ చేస్తున్నారు కదా, ఎవరైనా అనుకున్నామా? మన అప్ప దగ్గర ఆ కొండలు గుట్టలు ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ని ఈరోజు సండే 1000 మంది వాకింగ్ పోతారట అక్కడ. అంటే అంత ఆలోచించారు. అంటే భవిష్యత్తులో ప్రజలకు ఏం కావాలా, ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచన గతంలో కేసీఆర్ గారు చేస్తే ఈ 11 నెలల్లో ఈ రాష్ట్ర ప్రతిష్ట 10 సంవత్సరాల కేసీఆర్ గారు ఎట్లా పెంచారో 11 నెలల్లో నెల తగ్గించుకుంటూ పోయారు. రాష్ట్ర ప్రతిష్ట ఎట్లా దిగజార్చాలనే కంకణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కట్టుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. నిన్నగాక మొన్న మేము కొడంగల్ దగ్గర పోయినాం, మొన్న గొడవ అవుతుంది కదా, 3 రోజుల నుండి చూస్తున్నాం కదా, అవసరం లేని దగ్గర ల్యాండ్ అక్విజిషన్ చేసి ఏ విధంగా బాధ పెడుతున్నాడనేది చూస్తున్నాం. కొంతమంది లేడీస్ మాట్లాడుతూ ఉంటే అక్కడ పోయిన తర్వాత నిజంగానే ఎంత అరాచకం చేస్తున్నారంటే భూమి ఇవ్వమంటున్నారు, భూమి ఇవ్వకపోతే వాళ్ళని దౌర్జన్యం చేసి వాళ్ళని కొట్టి జైల్లో పెట్టడం ఒకటైతే, అర్ధరాత్రి 1:30కి పోయి లైట్స్ ఆఫ్ చేసి లేడీస్ని అసభ్యంగా వాళ్ళు వివరించి చెప్తా ఉంటే మనసు కలుక్కుమంది, ఎక్కడున్నాము ఏం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో అనిపించింది. మహిళల పట్ల అంత అసభ్యంగా ప్రవర్తిస్తూ అంత అరాచకం చేస్తూ ఉంటే ఆ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు, వాళ్ళ ఓట్లు వేసుకొని కనీసం నోరు కూడా పెగలట్లేదు. కానీ ఏం చేస్తున్నాడంటే అవతల పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఎవరున్నారు, ఏం చేయాలి, కేటీఆర్ని ఏం చేయాలి ఫస్ట్ అనేది ఒకటే డిస్కషన్ తప్పిస్తే ఇంకా వేరే ఆలోచన లేదు. అరే నాకు ఓట్లు వేసిన వాళ్ళు రోడ్డు మీద పడ్డారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు అనే ఆలోచన లేకుండా కేటీఆర్ని ఏం చేయాలని ఒక ఆలోచన ఒకటే ఈ 3 రోజుల నుండి 4 రోజుల నుండి చూస్తూ ఉన్నాం. నిజంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి ఆలోచిస్తూ ఉంటే ఒక మహిళా జర్నలిస్టు వాళ్ళ సొంత ఊరికి పోతే 2 మహిళా జర్నలిస్టులు మీరు చూస్తున్నారు వీడియోలలో ఎంత అసభ్యంగా ప్రవర్తించిండ్రు ఆ మహిళా జర్నలిస్టుల మీద అని చూస్తున్నాం. ఎక్కడికి వాళ్ళ ఊరికి ఒక మహిళా జర్నలిస్ట్ పోతే కూడా అదే కొడంగల్ పోతే కూడా అదే విధంగా ప్రవర్తించున్నారు. ఎక్కడైనా మహిళల మీద అరాచకం జరుగుతూ ఉన్న సందర్భంలో ఒక్కరు కూడా అధికార పార్టీ నుండి స్పందించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేరు. ఎక్కడ చూసినా అరాచకం చేస్తున్న ఈ సందర్భంలో నిజంగానే చాలాసార్లు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా చూసినప్పుడు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాజ్యాంగంలో అన్ని మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అయ్యా రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో
రైతులు రోడ్డున పడి రైతుల మీద కేసులు అయ్యి రైతులను థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఈరోజు జైల్లో పెడతా ఉన్నారు. ఎక్కడున్నారు మీరు? ఎందుకంటే ఎన్నికల కన్నా ముందు వచ్చినప్పుడు అన్ని డిక్లరేషన్లను వచ్చి పెద్ద సోనియా గాంధీ గారి దగ్గర నుండి మొదలు పెడితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు కూడా వచ్చి చెప్పినారు. మరి రాష్ట్రంలో ఇంత అరాచకం అవుతుంది కదా, మహిళలను అర్ధరాత్రి పోయి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు కదా అధికారంలో ఉన్న వాళ్ళు. ఎందుకు మీరు ఇక్కడ వచ్చి పలకట్లేరు? ఎందుకు ఇటు పక్క తిరిగి చూడట్లేరు? వినిపించట్లేదా, కనిపించట్లేదా రాహుల్ గాంధీ గారు అని నేరుగా రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతుంది, ఒక్కసారి కన్ను విప్పి వినండి, చెవులు విప్పి వినండి, కళ్ళు విప్పి చూడండి. ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు అరాచకం సృష్టిస్తూ మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు అని ఒక నియంత పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దయచేసి ఇక్కడ తిరిగి చూడండి, దేశమంతా తిరిగి చూస్తున్నారు కదా. మరి మీ ప్రభుత్వం, మీ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతూ ఉంటే ఎందుకు ఇటు పక్క తిరిగి చూడట్లేరు అనేది నేరుగా రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని కనీసం ఇక్కడ తిరిగి చూడండి అని రాహుల్ గాంధీ గారిని ఈ వేదిక మీద నుండి కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా రాష్ట్రంలో నిజంగానే అధికారం పోయినందుకు ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళకి ఎవరికి బాధ లేదు. కానీ ఒక్క సంవత్సరంలోనే రాష్ట్ర ప్రతిష్ఠ ఇంత దిగజార్చారు కదా, మరి ఇంకా 4 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఎక్కడ చేస్తారు, ఏం చేస్తారని ఒక ఆందోళన మాత్రం కలుగుతుంది. ఎవరు చూసినా ఇలాంటి పాలనను మేము ఊహించలేదు, అయ్యో కేసీఆర్ గారిని బోడగొట్టుకున్నామే. ఇప్పుడు ఇంతకుముందు ఆ తమ్ముడు మాట్లాడుతూ చెప్పినాడు, గురుకులాలు పెట్టినప్పుడు ముస్లిం మైనార్టీకి సంబంధించిన గురుకులాలు పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఏం మాట్లాడారంటే ఏకే ఖాన్ గారిని అక్కడ ఇన్ఛార్జ్ పెట్టున్నారు. ఒక్క మాట చెప్పారు, జనరల్గా ముస్లిం సోదరులు ఆడబిడ్డల్ని చదివించరు, కానీ గురుకులాలలో అమ్మాయిల కోసం ప్రత్యేకంగా గురుకులం ఏర్పాటు చేయండి, మీ అమ్మాయిలు బాగా చదువుకుంటేనే మీ దాంట్లో వ్యవస్థలో మార్పు వస్తుందని గట్టిగా చెప్పి నమ్మించి ఈరోజు గురుకులాలు ఏర్పాటు చేస్తున్నారు. 1020 గురుకులాలు ఉంటే 650 గురుకులాలు అమ్మాయిల పేరు మీదే పెట్టారు. అంటే ఏ విధంగా ఆలోచించినారు కేసీఆర్ గారు అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నాను. తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి వారి నాయకత్వం అవసరం. ఈ రాష్ట్ర ప్రతిష్ట, ఈ రాష్ట్ర గౌరవం, ప్రజల గౌరవం కాపాడాలంటే ఒక కేసీఆర్ గారే రాష్ట్రానికి శ్రీరామ రక్ష. మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే అడుగడుగున అన్ని వర్గాలను అవమానిస్తున్న ఈ ప్రభుత్వానికి తప్పకుండా ప్రజలే బుద్ధి చెప్తారని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మీకు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇక్కడ పోరాటం చేసి గులాబీ జెండా చేతిలో పట్టుకొని మెడలో కండువా వేసుకొని పనిచేస్తున్న మీకు అందరికీ అర్ధరాత్రి చిన్న ఇబ్బంది ఉందన్న వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా మీ దగ్గర ఉంటాం, ఖచ్చితంగా పోరాటం చేద్దాం, ప్రభుత్వాన్ని వెనక్కి తెచ్చుకుందాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇంకొక 5 నిమిషాలు టైం ఉంది, మీరు రెడీ కాకుండ్రి. జనాబ్ मोहम्मद अली साहब 5 मिनट आपका तकरीर रखिए साहब. सदर जलसा मैं डायनामिक वर्किंग प्रेसिडेंट केटी रामाराव गारू, मेरी बहन सीनियर लीडर एक्स मिनिस्टर सबिता इंद्रारेड्डी गारू, मैं अंबरपेट एमएलए कावेरी वेंकटेश साहब, मैं एक्स एमएलए चंदर साहब, मैं डायनामिक का लीडर कार्तिक रेड्डी साहब जिसकी सदारत में आज ज्वाइनिंग हो रही है, मुखी साहब, मेरे बहनों डैश पर बैठे हुए मेरे तमाम भाइयों और बहनों, और आज के इस प्रोग्राम में जो पार्टी ज्वाइनिंग किए हैं उन तमाम मीडिया दोस्तों को मेरा सलाम और नमस्कार. मैं 2 ही बात करूंगा क्योंकि सब लोग इंतज़ार में केटीआर साहब सुनने के लिए. देखिए, बहुत से पार्टियां बनते हैं पावर के लिए. तेलुगु देशम पार्टी NT रामाराव साहब ने बनाया था, 1 साल में उन्होंने पावर में आए थे. मगर केसीआर साहब एक महान लीडर है, इसलिए लोग उन्हें 5वां गांधी कहते हैं. उन्होंने पावर के लिए पार्टी नहीं बनाई, तेलंगाना के अवाम को इंसाफ दिलाने के लिए, क्योंकि हमारी जो दौलत थी पूरी लूट कर आंध्रा ले जाते थे. हमारे लोगों को ना नौकरियां मिलते थे, ना हमारे साथ इंसाफ होता था. हमारी स्टेट में कांग्रेस ऑलरेडी 50 साल हुकूमत कर चुकी है, कभी भी हमारी तरक्की के बारे में नहीं सोचा. हमेशा तेलंगाना में फिसादात हुआ करते थे. फिसादात होने के बाद ये कांग्रेस के लीडर आकर शक्कर दिया करते थे, चावल दिया करते थे, एक पैकेज बना कर देते थे. मगर हमारे महान और महात्मा लीडर केसीआर साहब 2014 में जैसा पावर में आए, तेलंगाना से फिसादात का खात्मा करने वाले लीडर है वो केसीआर साहब है. केसीआर साहब असल देखे तो तेलंगाना के मालिक है. ये जो किराएदार है ना, आज आकर कांग्रेस वाले बात कर रहे हैं, ये हमें तरक्की नहीं दिला सकते. हर शोबे आज में आप देखिए 1 साल में क्या असर हो चुका है हमारी स्टेट का.
हर जगह हम बैकवर्ड हो चुके हैं, हर शोबेहात में हम पीछे हो चुके हैं। हमारी स्टेट को तरक्की दिलाने वाले, हमारी स्टेट लाने वाले, हमारे स्टेट में रहने वाले हिंदू मुस्लिम सिख ईसाई भाइयों को एक जगह करने वाले कोई लीडर है तो केसीआर साहब है। इसलिए हमारा फर्ज बनता है, और हकीकत में हमारे साथ धोखा हुआ है। रेवंत रेड्डी और कांग्रेस पार्टी ने हर जगह धोखा दे रहे हैं, वायदे कर रहे हैं, मगर अमल आवारी नहीं करते। आप देखें 6 गारंटी दिए गए, एक भी गारंटी नहीं। आरटीसी में जो पुराने बस आए ना वो छोड़ दिए थोड़े औरतों को फिरने के लिए। कोई स्कीम ऐसी नहीं है। हमारे बहनों के लिए 2500 पेंशन की बात की गई, या मैं पूछना चाहता हूँ 1 रुपया भी मिल रहा है? नहीं मिल रहा है। हमारे बहनों की शादी में 1 तोला सोना देने की बात की गई, हर शोबे हयात में तरक्की देने की बात की गई, मगर कोई तरक्की देने वाला नहीं है। अगर तरक्की देने वाला कोई महान लीडर है वो केसीआर साहब है। आज हमारे रेजिडेंशियल स्कूल के बारे में सविता मैडम ने भी कहा, मुखी चंदा साहब भी गए। कांग्रेस यहाँ पर 50 साल में सिर्फ 200 रेजिडेंशियल स्कूल टोटल थे, और उसमें माइनॉरिटी के लिए 10 रेजिडेंशियल स्कूल थे। केसीआर साहब आने के बाद 800 से ज़्यादा रेजिडेंशियल स्कूल का इजाफा किया हर कास्ट के लिए, उसमें साथ साथ माइनॉरिटीज़ के लिए भी 204 रेजिडेंशियल स्कूल खोले हैं। पहले 1000 बच्चे मुकम्मल तालीम हासिल करते थे, और केसीआर साहब के दौर में 1,40,000 लड़के और लड़कियां तालीम हासिल कर रहे हैं। ये हमारे महान और लीडर का कारनामा है। उसी तरह तेलंगाना की पर हेड इनकम इंडिया में सबसे ज़्यादा अच्छी इनकम और खुशहाल है तो तेलंगाना के अवाम है। ये हमारे साथ धोखा हुआ है। रेवंत रेड्डी साहब जो झूठ बोलते हैं, सबको झूठ बोले, मगर कब तक निभाएंगे? झूठ आदमी कभी भी सक्सेस नहीं हो सकता। देखिए आप 1 साल के अंदर ही कांग्रेस को इस्तीफा देकर हमारे भाई पार्टी को हमारी पार्टी ज्वाइन कर रहे हैं। कांग्रेस का ये कारनामा है। कांग्रेस ने कभी भी आज़ादी के बाद अवाम के साथ इंसाफ नहीं किया। आज सबसे ज़्यादा बैकवर्ड है तो तेलंगाना के अवाम थे। आज तेलंगाना बनने के बाद केसीआर साहब ने 9.5 साल में तेलंगाना को किधर से किधर लेकर जाकर पहुँचाया। हमारे हरकियाती लीडर केटी रामाराव साहब ने हैदराबाद को दुबई की तरह बना है। आज दुबई से अमेरिका से लोग आकर हैदराबाद देखकर कह रहे हैं, अरे हम तो 5, 6, 7 साल के बाद आए, आज हैदराबाद दिख रहे हैं, नारसिंगी देख रहे हैं, हैदराबाद का सराउंडिंग देख रहे हैं, ऐसा दिख रहा है कि अमेरिका की तरह दिख रहा है। इतना डेवलप किया गया है स्टेट को, ये स्टेट को मुकम्मल कांग्रेस फिर से गारत करना चाहती है। इसलिए मेरे भाइयों बहनों से मैं एक ही बात की अपील करना चाहता हूँ, ये लोग आपके नहीं हैं। अगर आपके कोई है, आपके बेटे हैं या आपके पिताजी है या आपको चाहते हैं, आपको तरक्की देना चाहते हैं, वो केसीआर साहब है। उनके हाथ मजबूत कीजिए। और हमारे डायनामिक लीडर केटी रामाराव साहब ने जिस तरह हैदराबाद को डेवलप किया है, उसकी मिसाल हिंदुस्तान में नहीं मिल सकती। आज हैदराबाद देखकर लोग दंग हो रहे। कुछ दिन पहले एक साहब अमेरिका से आए थे, उन्होंने कहा कि मैं 10 साल के बाद आया हूँ, मैं नारसिंगी जाकर देखने के बाद मुझे ऐसा दिख रहा है अमेरिका से भी आगे बढ़ रहा है। तो हैदराबाद था, तेलंगाना स्टेट है। इसलिए मेरे भाइयों बहनों, ये लोग धोखेबाज है कांग्रेस वाले, हमको एक जगह रहने नहीं देते, आपस में लड़ाते हैं। देखिए तेलंगाना बनने के बाद कितने फिसादात हो रहे हैं, हर जगह हिंदू मुस्लिम फीलिंग फैल रहे हैं। और केसीआर साहब ने दौरे हुकूमत में अमन का, भाईचारे का पैगाम दिया है। इसलिए मैं तमाम मेरे बहनों भाइयों, आज खास तौर से जो मेरे पार्टी में मेरे भाई ज्वाइन किए, मैं सबका वेलकम करता हूँ। और एक ही बात कहता हूँ, आपकी कोई पार्टी है वो बीआरएस पार्टी है, आपके कोई लीडर है वो केसीआर साहब है, आपके कोई लीडर है वो केटीआर साहब है। इनके हाथ मजबूत कीजिए, इंशाल्लाह बहुत जल्द बहुत बड़ा इनकलाब आने वाला है। ये झूठ है, हमेशा हुकूमत नहीं कर सकते झूठ बोलकर। कुछ दिन में आवाम खुद उन्हें गाँव में घुसने नहीं देगी। एमएलए को कहेंगे कि आप पहले जो वायदा किए वो पूरा कीजिए, क्यों हमारे साथ धोखा करें। इसलिए मैं तमाम मेरे भाइयों बहनों से ये गुजारिश करता हूँ कि आपकी घर की पार्टी अपनी पार्टी है तो वो की है बीआरएस पार्टी है। एक बात बोलते हुए मैं बात ख़त्म करना चाहता हूँ, हिंदुस्तान को आज़ादी दिलाने में सबसे आगे गांधी जी रहे। उन्होंने कई जगह सत्याग्रह बैठा है। उसके बाद ये तेलंगाना हासिल करने वाले, तेलंगाना लाने वाले लीडर केसीआर साहब है। उन्होंने मरण पर बैठा था। मेरे बहनों से कहता हूँ, आपका बेटा 1 टाइम नहीं खाता, 2 टाइम नहीं खाता तो आप बाहर निकल जाते बुर्का पहनकर, अरे मेरा बच्चा सुबह से भूखा है, सुबह से खाना नहीं खाया। पर हमारे महान और महात्मा लीडर 11 दिन तक एक दाना नहीं खाए। किसके लिए? आपके लिए, तेलंगाना के लिए। जब 11 दिन होने के बाद जयशंकर साहब थे, हमारे बड़े बड़े लीडर्स थे, जाकर केसीआर साहब से गुजारिश किए, आप भरत तोड़ दीजिए, हम फिर से तेलंगाना के लिए लड़ेंगे। पर हमारे महान और महात्मा लीडर ने क्या कहा, मेरी जान गई तो परवाह नहीं, मुझे मेरी आवाम के लिए मेरा तेलंगाना चाहिए। ये कहने वाला कोई लीडर है वो केसीआर साहब। इसलिए उनकी कदर कीजिए, उनके हाथ मजबूत कीजिए, ये आपके लिए बेहतर रहेगा। इसलिए मेरे भाइयों बहनों, मैं आपसे यही गुजारिश करना चाहता हूँ,
तो आपकी पार्टी है तो BRS पार्टी है, इसको थाम लीजिए और हमेशा इंशाल्लाह आने वाला वक्त हमारे लिए बहुत अच्छा रहेगा। मुझे जो मौका दिया गया है उसके लिए मैं शुक्रिया अदा करता हूँ और यकीनन कार्तिक रेड्डी साहब को मुबारकबाद देता हूँ। आपके तरफ से काफ़ी लोग जॉइन होते जा रहे हैं, अवेयरनेस आ रहा है, क्योंकि नौजवानों का दौर है, आने वाला दौर बहुत तेज़ी से तरक्की करेगा तेलंगाना। हमारा फ़र्ज बनता है BRS पार्टी के हाथ मजबूत कीजिए और सुनहरा तेलंगाना जो CM साहब का सपना है वो ज़रूर बनाएं, और उनके हाथ में ही बन सकता है। ये दूसरे लोग जो हमारे किराएदार हैं ना, ये लूट कर ले जा रहे हैं यहाँ का पैसा, दूसरे स्टेटों में खर्चा कर रहे हैं। इसलिए मेरे भाइयों बहनों, हम सब मिलजुल कर आपस में मुत्तहदा तरीके से BRS पार्टी के हाथ मजबूत कीजिए और हमेशा यही सोचिए आपका कोई लीडर है वो KCR साहब है, आपका कोई लीडर है वो KTR साहब है, जो आपको तरक्की दिलाना चाहते हैं। मुझे जो वक्त दिया गया है उसका मैं शुक्रिया अदा करता हूँ। जय तेलंगाना, जय जय तेलंगाना। కొంచెం ప్రతి ప్రభుత్వానికి కూడా ఒక విధానం ఉంటుంది. కేసీఆర్ గారి విధానం రైతు అభివృద్ధి అయితే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రభుత్వ విధానం ఉచిత కరెంటు రైతులు ఉంటుండే. విచిత్రంగా ఈ ప్రభుత్వం ఒక విధానం కేటీఆర్ని ఎట్లా అరెస్ట్ చేయాలనేది ఒకటే ఒక విధానంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందరికి నడుస్తున్నది. అటువంటి కాంగ్రెస్ పార్టీకి పగటిపూత మేలుకున్నప్పుడే పీడకలలు యాద్ చేస్తున్నటువంటి మా అన్న KTR గారిని మాట్లాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా ఈరోజు తన పోరాట పటిమతో మా అందరిలో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపుతున్న మా అక్క శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రివర్యులు అన్నగారు మొహమ్మద్ మహమూద్ అలీ గారు, మా తమ్ముడు, తప్పకుండా రాజేంద్ర నగర్ నియోజకవర్గాన్ని భవిష్యత్తులో ఉజ్వలంగా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకుపోయే అద్భుతమైన నాయకుడు మా తమ్ముడు పట్లోళ్ళ కార్తిక్ రెడ్డి గారు, గౌరవనీయులు మణికొండ మున్సిపాలిటీలో BRS పార్టీ అధ్యక్షులు సోదరులు సీతారాం ధూళిపాల గారు. మీరు మా అన్నగారిని మీకు పరిచయం చేయడం మర్చిపోయినాను. అంబర్పేట శాసనసభ్యులు పెద్దలు, వాళ్ళ స్వామి అయ్యప్ప స్వామి మాలేసుకున్నారు అన్నగారు కాలేరు వెంకటేష్ అన్నగారు, గౌరవనీయులు రామగుండం మాజీ శాసనసభ్యుడు సోదరుడు కోరుకంటి చందర్ గారు, ఇప్పటిదాకా తన మాటతో షాయరీతో మిమ్మల్ని అందరినీ ఆకట్టుకున్న మా తమ్ముడు అబ్దుల్ ముఖీద్ చందా గారు, వేదికపైన ఆసీనులైన గౌరవనీయులు వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ నిజాముద్దీన్ గారు, ఇంకా మా అర్షద్ గారు, అదేవిధంగా చాలామంది పెద్దలు ఉన్నారు. నేను ఎవరో పేర్లు చెప్తలేను, మనసులనే తిట్టుకోండి, బయటకు తిట్టకుండ్రి. వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు, ముందున్న మా మణికొండ నియోజకవర్గం నుండి తరలి వచ్చిన, మణికొండ మున్సిపాలిటీ నుంచి తరలి వచ్చిన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, ప్రత్యేకించి ఈరోజు పార్టీలో చేరుతున్న నాయుడు గారు, మరి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీకి జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. వాళ్ళ అబ్బాయి కూడా ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నాడంట. ప్రత్యేకంగా సెలవు పెట్టి ఈరోజు మరి ఇక్కడికి వచ్చేసిన వారి అబ్బాయికి కూడా, దాంతోపాటు వాళ్ళ మిత్ర బృందం మొత్తం నాయుడు గారు వెంబడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ, అదేవిధంగా సోదరులు షేక్ ఆరిఫ్, భాస్కర్ గౌడ్, నవాజ్, ఆమిర్, ఖానాపూర్ ఉప సర్పంచ్ వెంకటేష్కి, అదేవిధంగా పేరు పేరున కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పత్రికా మిత్రులకి, మా వెనకాల నిల్చొని మరి వింటున్న మా ఆడబిడ్డలకి, అంటే జల్దీ తొందర ఉందా పోయేది లేక కనబడతలేదా? రెండు మధ్యలో ఉన్న వాళ్ళు కూర్చుంటే వాళ్ళకి వెనక కనబడుతుంది, మీరు కూర్చోరు. మధ్యలో ఉన్న వాళ్ళు గొడవ కట్టేసి వెనుకున్న వాళ్ళు కనబడతలేదు. థ్యాంక్ యూ. పేరు పేరున అందరికీ నమస్కారం. మీ అందరికీ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలు తెలుసు. రోజు పేపర్లలో, టీవీలలో ఏం జరుగుతూ ఉంది, ఏమేమి అవుతున్నాయి, ఇవన్నీ కూడా మీకు తెలుసు. మీకు ఒక విషయం మాత్రం నేను ప్రత్యేకంగా గుర్తు చేయదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు, సరిగ్గా 11 సంవత్సరాల కిందట, హైదరాబాద్ మహానగరంలో, ముఖ్యంగా రాజేంద్ర నగర్ కానీ లేదా రంగారెడ్డి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో కానీ కొన్ని అనుమానాలు ఉండేది. హైదరాబాద్కి పెట్టుబడులు వస్తాయి అనేది కాదు, ఉన్నాయే పోతాయంట, హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడుతుందంట, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినిపోతుందంట, హైదరాబాద్లో హిందువులు ముస్లింల మధ్యన అనవసరపు గొడవలు అవుతాయంట అని చెప్పి చాలా రకాలుగా ఆనాడు ప్రచారాలు జరుగుతూ ఉండేది.
ఇప్పుడు చాలామంది మర్చిపోయినట్టు కూడా ఉన్నారు, ఎందుకంటే అవన్నీ పాత ముచ్చట్లు కాబట్టి మర్చిపోయినట్టున్నారు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధే మన కులంగా, సంక్షేమమే మన మతంగా ఈరోజు పేదవారిని పెద్దవారిని అందరినీ కూడా బ్రహ్మాండంగా కలుపుకొని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ సమపాలనలో అందే విధంగా చాలా చక్కగా 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని పరిపాలించినారు. కాబట్టే భారతదేశంలో ఎన్నో రంగాలలో తెలంగాణ ఒక రోల్ మోడల్గా, ఒక దిక్సూచిగా, ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా, అది తలసరి ఆదాయంలో కావచ్చు, విద్యుత్ వినియోగంలో కావచ్చు, పరిశ్రమల ఆకర్షణలో కావచ్చు, వ్యవసాయ విస్తరణలో కావచ్చు, పేదవాళ్ళను ఆదుకునే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, యాదాద్రి లాంటి గుడి కట్టే విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం పెట్టే విషయమే కావచ్చు, లేదా ఇంటింటికి నీళ్ళు ఇచ్చే విషయమే కావచ్చు, ఏ విషయంలోనైనా బ్రహ్మాండమైన అభివృద్ధిని, బ్రహ్మాండమైన సంక్షేమాన్ని 10 ఏళ్లలో కరోనా లాంటి మహమ్మారి తరుముకొచ్చినా పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ఎక్కడా సంక్షేమం ఆగకుండా చూసుకున్నారు. కాబట్టే కేసీఆర్ గారిని మీరు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఆనాటి మన అభ్యర్థిని మీరు అఖండమైన మెజారిటీతో గెలిపించారు. తమ్ముడు కార్తిక్ రెడ్డి గారు చెప్పినట్టు ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీని వదిలిపెట్టి పోవచ్చు కాక, కానీ ఎమ్మెల్యే పోయినా అధికార లాలసతో పైరవీల కోసము, పదవుల కోసము, ఇంకో దానికోసం వారు పోయినా మేము మాత్రం ఉంటాము, పార్టీని వదిలిపెట్టము అని చెప్పి నిబద్ధతతో ఉన్న మా గులాబీ అన్నదమ్ములకి, మా ఆడబిడ్డలకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. కష్టాలు అందరికీ వస్తాయి, కష్టాలు మనిషి అనేవాడికి అందరికీ వస్తాయి. గెలుపులు ఓటములు ఎదురు దెబ్బలు ఇవేవి కొత్త కాదు. 2001 ఏప్రిల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆనాడు ఆయన వెంబడ కేవలం పిడికెడు మంది ఉండే, కానీ 24 ఏళ్లలో ఈరోజు కేసీఆర్ గారు పెట్టిన పార్టీ ఇంతింతై వట్టుడింతై అన్నట్టు ఆనాడు పెట్టిన ఒక విత్తనం వాళ్ళ మహావృక్షమై వేలాది లక్షలాది మంది నాయకులను, కార్యకర్తలను బ్రహ్మాండంగా గ్రామ గ్రామాన, ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెలో అద్భుతంగా విజృంభించి భయంకరంగా ఇవాళ అన్ని చోట్ల కూడా విస్తరించింది. నా విజ్ఞప్తి, నా ప్రార్థన మీతో ఒకటే, ఇవాళ కేసీఆర్ గారు అంటే ఒక వ్యక్తి కాదు, టీఆర్ఎస్ అంటే ఒక సామాన్య శక్తి కాదు. కొంతమంది కలలు కంటున్నారు, పిచ్చి కలలు కంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడుతున్నారు, కేసీఆర్ను ఫినిష్ చేస్తా, బీఆర్ఎస్ను ఫినిష్ చేస్తా. నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా, కేసీఆర్ను ఫినిష్ చేస్తా అని చెప్పి నీలాగా 24 ఏళ్లలో చాలామంది ప్రగల్భాలు పలికినారు, పిచ్చి ప్రేలాపనలు చేసినారు. ఇవాళ ఒక్కసారి చరిత్రలోకి తిరిగి తొంగి చూడు, కేసీఆర్ను ఫినిష్ చేస్తా అన్న వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా, ఇంకా వాళ్ళు ఫినిష్ అయినరా ఒక్కసారి చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ అనే వ్యక్తి, ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కనుక ఆయన నడుము బిగించకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి కూర్చున్న కుర్చీ, రేవంత్ రెడ్డి కూర్చున్న తెలంగాణ ముఖ్యమంత్రి అనే కుర్చీ ఇవాళ ఉంటుండేనా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇవాళ అధికారము, పదవులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇవన్నీ తాత్కాలికంగా ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, కానీ ప్రజల గుండెల్లో స్థానం శాశ్వతం. అది కేసీఆర్ గారికి మాత్రమే సొంతం అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన కొన్ని సాంకేతికపరమైన సమస్యలు ఉన్నాయి, అందుకే ఎత్తైన కుర్చీలో కూర్చుంటున్నాడు, 2 కుర్చీలు వేసుకొని కూర్చుంటున్నాడు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎత్తైన కుర్చీలో కూర్చుంటే పెద్దగా అయిపోవు, నువ్వు ఎత్తైన కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపోవు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి. నువ్వే చెప్తీవి కదా, ఏం చెప్పినావు ఎలక్షన్లకు ముందు? కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ రైతు బంద్ అంటే నేను రైతు భరోసా ఇస్తా అంటివి. మరి నేను ఇవాళ అడుగుతున్నా రేవంత్ రెడ్డి, రాష్ట్ర రైతాంగం ఎదురు చూస్తున్నది, 70 లక్షల మంది రైతన్నలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడ పోయింది నీ రైతు భరోసా? నువ్వే అంటివి కదా 10,000 ఏమున్నది, 15,000 ఇస్తా అంటివి. కేసీఆర్ 2 పంటలకు ఇస్తున్నాడు, నేను 3 పంటలకు ఇస్తా అంటివి. మరి ఎక్కడ బాయ్? ఉన్న వానాకాలం ఉన్న రైతు బంధు ఇప్పటికే కొట్టినావు, ఇప్పటివరకు వానాకాలం రైతు బంధే ఖాతాల్లో పడలేదు. రైతన్నలు పాపం మోసపోయినామని ఇప్పుడు అర్థం చేసుకొని ఊరూరా బాధపడతా ఉన్నారు. రుణమాఫీ అంటివి, ఏమంటివి అన్నాడు? రుణమాఫీ చేస్తా. కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేస్తే మీరు రుణమాఫీ అయిన వాళ్ళు కూడా బ్యాంకు కురకండి, ఆగమాగం పొండి. కేసీఆర్ ₹1,00,000 మీకు మాఫీ చేసినాడు, నేను 2 లక్షలు చేస్తా. లోన్ తెచ్చుకోకపోతే
అర్జెంటుగా తెచ్చుకోండి. డిసెంబర్ 9, 2023 సోనియమ్మ బర్త్డే, వెంటనే సంతకం పెడతా అంటివి. మరి సోనియమ్మ బర్త్డే పోయిన సంవత్సరం అయిపోయింది, ఈ సంవత్సరం రానే వస్తున్నది, ఇంకో సంవత్సరం. మరి 2023 అన్నావు, అది పోయింది. సోనియా గాంధీ గారి బర్త్డే మళ్ళీ వస్తూనే ఉన్నది, ఇంకో వారం రోజుల్లో 10 రోజుల్లో. ఇంతవరకు ఏమైంది? రుణమాఫీ అంటే సమాధానం లేదు. అదొకటే కాదు, ఒక సోనియా గాంధీ గారిని మోసం చేయలేదు, రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులనే మోసం చేయలేదు. మొత్తం ఏ దేవుడు కనబడితే ఆ దేవుడి మీద ఒట్టు. యాదగిరి గుట్టకు పోయిండు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టన్నాడు. వేములవాడ పోయిండు, రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టన్నాడు. భద్రాచలం పోయినాడు, సీతారామస్వామి మీద ఒట్టన్నాడు. అలంపూర్ పోయినాడు, జోగులాంబ తల్లి మీద ఒట్టన్నాడు. ఇక్కడ హైదరాబాద్కి వచ్చి జూబ్లీహిల్స్ పెద్దమ్మ మీద ఒట్టన్నాడు. నిన్ననే దేవుళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారంట. వీడెక్కడ దొరికిండ్రా నాయన, మనకు ఏడ కనబడితే ఆడ ఒట్లేస్తున్నాడు. వీడెక్కడ దొరికినాడు నాయన? ఎందుకంటే మనుషులను మోసం చేసే మనుషులను చూసినాం, దేవుళ్ళని మోసం చేసేవాడు మొదటి వాడు వీడు. మీరు ఆలోచించండి, నేను చెప్పేది తప్ప ఒప్ప ఆలోచించండి. ఏమన్నావు నువ్వు? 15 ఆగస్టు వరకు మొత్తం రుణమాఫీ. ఇంకా ఆ రోజు ఎగిరెగిరి పడితే హరీష్ రావు ఏడున్నావు, మూసిల దుంకు, గంగల దుంకు, రాజీనామా చేస్తావా సస్తావా అంటివి. ఇవాళ అడవై మరి నీ రుణమాఫీ. ఆఖరికి పోని హిందూ దేవుళ్ళని మోసం చేసినావు. ఆఖరికి మా జాంగీర్ పీర్ దర్గా కూడా పోయి అక్కడ కూడా ఒట్టు పెడితే సరిగా. జాంగీర్ పీర్ దర్గా పోయి పాపం అక్కడ ఒట్లు పెట్టినాడు. ఒక్కరిని కాదు, అన్ని కుల. అచ్చా, మెదక్ చర్చిని కూడా ఉంచుకున్నాడా? మెదక్ చర్చిలో యేసుక్రీస్తు కూడా బాధపడుతున్నాడంటే వీడెక్కడ దొరికిండ్రా నాయన. అక్కడ పోయి చర్చిలో అక్కడ కూడా ఒట్టు పెట్టినాడు. ఏ దేవుణ్ణి వదలలేదు, ఏ కులాన్ని వదలలేదు, ఏ మతాన్ని వదలలేదు. అంటే ఇంత మోసం అంటే ఇవాళ నేను నిజంగా కూడా హైదరాబాద్ ప్రజలకు మాత్రం, మీ చైతన్యానికి మాత్రం జిహెచ్ఎంసీ పరిధిలో నేను శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగానేమో కాంగ్రెస్ పార్టీ మాటలు విని జిల్లాలలో పాపం కొంతమంది మోసపోయినారు. మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా అక్కలు, చెల్లెలు కూడా ఫ్రీ బస్సు, తులం బంగారం అంటే కొంతమంది మోసపోయినారు. కానీ హైదరాబాద్ వాళ్ళు మాత్రం మోసపోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ను చూసి వీళ్ళ మాటలు తెలుసు కాబట్టి, వీళ్ళ వ్యవహారం తెలుసు కాబట్టి రాజేంద్రనగర్ కానీ శేర్లింగంపల్లి కానీ మొత్తం 24 నియోజకవర్గాలు ఉంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మీ చైతన్యాన్ని మీరు మాత్రం చూపెట్టినారు. సరే, మనం గెలిపించిన వాళ్ళు అప్పుడప్పుడు మన వాళ్ళు అనుకునే వాళ్ళు మనం మోసం చేయొచ్చు, వాళ్ళు తప్పు చేయొచ్చు. కానీ ఇందాక తమ్ముడు కార్తీక్ చెప్పినట్టు తప్పకుండా పశ్చాత్తాపపడే రోజు, బాధపడే రోజు. పెద్దలు అప్పుడెప్పుడో చెప్పినట్టు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. అందుకే మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే గారు ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప మీరు తప్పు చేయలేదు. ఆయన పోయినా ఏమి కాదు పార్టీకి అని చెప్పి ఇవాళ పార్టీని మణికొండలో కావచ్చు, నార్సింగిలో కావచ్చు, బండ్లగూడలో కావచ్చు, శంషాబాద్లో కావచ్చు బ్రహ్మాండంగా కాపాడుకుంటూ ఎక్కడికక్కడ అద్భుతంగా నడుపుతున్న పోరాట పటిమను ప్రదర్శిస్తున్న మా నాయకులు మొత్తానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నేను మీతో ప్రార్థన, మీ అందరితో ప్రార్థన ఒకటే. నిజంగా కూడా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేసే భాగ్యం ఉంటుంది. ప్రజలని సంక్షేమ కార్యక్రమాల ద్వారా, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా చేరుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజంగా ప్రజల పక్షాన కొట్లాడి ప్రజల గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకునే ఒక అరుదైన అవకాశం ఉంటుంది. ఇవాళ అవకాశం మా తమ్ముడు కార్తీక్ రెడ్డి గారికి వచ్చిందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఎంత గట్టిగా ప్రజల్లోకి పోతే చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మధ్యకాలంలో ఒక్కసారి కాదు కార్తీక్ రెడ్డి గారు నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి హైదర్ షా కోర్టులో, హైదర్గూడలో చాలామంది మనవాళ్ళు ఈ మూసీ వల్ల బాధపడుతున్న వాళ్ళు, మూసీ ప్రాజెక్ట్ అని ముఖ్యమంత్రి ఏదైతే ఢిల్లీకి మూటలు పంపేదానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నాడో దీనివల్ల బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే నేను ఒకటే అన్నాను, మన పార్టీ ఆఫీస్కి ఎప్పుడైనా రావచ్చు ఎవరైనా బాధితులు, తప్పకుండా వారికి స్వాగతం. అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 500-600 కుటుంబాలు ఇక్కడికి వచ్చి సబితక్కని, మన నాయకులని, మనందరినీ కలిసి మీరు మా దగ్గరికి రండి అంటే రాజేంద్రనగర్ నియోజకవర్గం అంతా 2-3 డివిజన్లు తిరిగినాం. అత్తాపూర్ కానీ, హైదర్ షా కోర్టు కానీ, పక్కనే అటు బౌద్ధుర్పురాకు, మన కారువాన్ దగ్గర ఉండే ప్రాంతం కానీ మొత్తం తిరిగినాం. కిషన్ బాగ్ కూడా వచ్చినాం. అక్కడ పోతే హిందూ లేదు, ముస్లిం లేదు, ఏమీ లేదు. బుర్కా కప్పుకున్న మా ఆడబిడ్డలు ఉన్నారు. వాళ్ళు వచ్చి అంటున్నారు
हमको सब पता चल गया साहब మాకు ఎవడు మా దోస్తు ఎవడు దుష్మన్ అర్థమైంది మా కష్టంలో ఎవడున్నాడో మాకు అర్థమైంది 40-50 ఏళ్ళకేంచి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నాం ఇలా మమ్మలను అక్రమణదారులు అంటున్నారు కబ్జాకోర్లని ముద్రేస్తున్నది ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు అయినాయి ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసింది పైసలు కట్టించుకున్నది పర్మిషన్లు ఇచ్చింది పైసలు కట్టించుకున్నది ట్యాక్సులు కడుతున్నాం ప్రతి సంవత్సరం గర్పట్టి కడుతున్నాం హౌస్ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం నల్ల బిల్లు కడుతున్నాం కరెంటు బిల్లు కడుతున్నాం అన్ని కడుతున్నాం అన్ని గట్టంగా ఇయ్యాల మమ్మల్ని దొంగలు కబ్జాకోరులు ఆక్రమణదారులు అని చెప్పి బద్నాం పెడుతున్నారన్నా ఒక్కొక్క ఇల్లు విలువ 2 కోట్లు 3 కోట్లు ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్లో 60 గజాలు 50 గజాలు ఉన్నా ఇక్కడ బంగారం లాంటి భూమి ఇక్కడ బంగారం లాంటి మరి మట్టి అట్లాంటిది ఇవాళ అది ఇడిచిపెట్టి అది కూలగొడతాం నువ్వు బయలుదేరి ఎక్కడనో కేసీఆర్ గారు కట్టించి వీళ్ళకి అప్పచెప్పిన డబల్ బెడ్రూమ్ నీకు ఇస్తాం అని చెప్పి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇవాళ కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లకు పంపుతా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అన్న కోట్ల రూపాయల ఆస్తి మా పిల్లల కోసం ఉండిపోతుందేమో అనుకుంటే ఈ దుర్మార్గుడు ఇట్లా చేస్తున్నాడని చెప్పి మాకు వచ్చి బాధపడతా ఉన్నారు మా దగ్గరకు వచ్చి ఇవాళ నాకు సబితాకి ఇప్పుడే గుర్తు చేసినారు బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బీజేపీ నాయకులు కూడా ఇవాళ మూసీ పక్కన పోయి పండుకుంటారంట మూసీ కాడ పోయి వాళ్ళు కూడా పండుకుంటారంట ముఖ్యమంత్రి సవాల్ను స్వీకరిస్తూ వాళ్ళేదో చేస్తూ ఉన్నారంట చాలా సంతోషం ఒక 2 నిమిషాలు మీకు ఈ మూసీలో జరుగుతున్న దోపిడీ గురించి కూడా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది ఎందుకంటే రాజేంద్ర నగర్ నుంచే మూసీ ప్రవహించేది కిందికి మీ మంచిరేవుల కాంచి మొదలై కిందికి మూసీ మళ్ళీ కిందికి అటు అంబర్పేటకు కిందికి వెళ్ళి ఇంకా మన ఉప్పల్ నియోజకవర్గం అటు కిందికి పోతుంది ఒక 2 నిమిషాలు జాగ్రత్తగా వినండి ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన ఒక పల్లవి పదే చెప్పిస్తున్నాడు మూసీ పునరుజ్జీవం అంటున్నాడు మూసీకి పునరుజ్జీవం అంటే తిరిగి జీవం పోయడం ఉస్కో ఫిర్సే జిందా కర్నా మూసీని తిరిగి జీవం పోస్తా అంటున్నాడు అంటే ఏమిటిది 60-70 ఏళ్ళకేంచి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మూసీలోకి మురికి నీరు నిరాటంకంగా పోతానే ఉన్నది ముఖ్యమంత్రి గారు ఎట్లా మాట్లాడుతున్నాడంటే అదేదో మూసీని వీళ్ళేదో బంగారంలాగా మనకు చందమామలాగా మనకు అప్పచెప్పిపోయినారు 2014లో దాన్ని మనమంతా మసిబూసి పాడు చేసి ఖరాబ్ చేసినాం అన్నట్టు మాట్లాడుతున్నాడు ఒకసారి యాద్ చేసుకోండి 2014 నాటికే మూసి మురికి కుప్పంగా మారిన మాట వాస్తవం కాదా 50-60 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన 15-20 ఏళ్ళు తెలుగుదేశం పరిపాలన ఆ రెండిట్లో ఉన్నది ఇదే రేవంత్ రెడ్డి కాదా గతంలో తెలుగుదేశంలో ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు ఈ 2 పార్టీలు కారణం కాదా మూసి మురికి కుప్పంగా మారడానికి మరి మనం ఏం చేసినాం 14 తర్వాత ఏం చేసినామంటే ప్రణాళికబద్ధంగా మూసిని మంచిగా చేయాలి శాశ్వతంగా రాజేంద్ర నగర్ కావచ్చు అదేవిధంగా అది కార్వాన్ కావచ్చు బహదూర్పురా కావచ్చు అంబర్పేట కావచ్చు ఉప్పల్ కావచ్చు హైదరాబాద్లో ఏ ప్రాంతాలు ఎల్బీ నగర్ కావచ్చు ఏ ప్రాంతాల నుంచి అయితే మూసిపోతున్నదో దాని పరివాహక ప్రాంతంలో అటు ఇటు उसके इतराफ में जो बच्चे हमारे हैं जो गरा हैं किसी को तकलीफ नहीं पहुंचना बल्कि बहुत कोशिश हम करें क्या करें ఏం చేసినాం మూసికి మేము ఒక 2 నిమిషాల్లో చెప్తాను నేను మీకు పేదవాళ్ళ కడుపు కొట్టలేదు పేదవాళ్ళ గూడు గూలగొట్టలేదు కానీ దాన్ని మంచిగా చేసే ప్రయత్నం చేసినాం హైదరాబాద్లో మీకు ఒక చదువుకున్న వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కూడా చాలామంది ఉన్నారు విద్యావంతులు ఉన్నారు మీకు అర్థమవుతే 10 మందికి చెప్తారు అందుకే ఇంత వివరంగా చెప్తా ఉన్నా నేను 8 ఏళ్ల పాటు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినాను కాబట్టి ఆ అనుభవంతో చెప్తా ఉన్నా మూసీలోకి మనకు హైదరాబాద్ భౌగోళికంగా ఎట్లుంటుందంటే ఇట్లా ఇట్లా ఒక యూ షేప్లో వి షేప్లో ఉంటుంది యూ షేప్లో ఉంటుంది ఇట్లా మొత్తం ఎక్కడ ఒక నీటి చుక్కబడ్డ హైదరాబాద్లో మురికి నీరు ఎక్కడి నుంచి వచ్చినా జిహెచ్ఎంసీ పరిధిలో 90% పైగా గ్రావిటీ ద్వారానే మూసీలోకి వస్తుంది నాలాల ద్వారా కాలువల ద్వారా స్టామ్ వాటర్ డ్రైన్స్ అనండి డ్రైనేజీలు అనండి మొత్తంగా 90% పైగా మురికి నీరు లేదా వర్షపు నీరు మూసీలోకే వస్తుంది మూసీ ఎట్లాంటి నది అంటే మీరు మంచిరేవుల కాడ ఓఆర్ఆర్ ఉంది అదేవిధంగా మళ్ళీ కిందికి నాగోలు ఆ కిందికి పోతే ప్రతాప సింగారం ఎక్కడ మన మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రతాప సింగారం అక్కడ ఓఆర్ఆర్ ఉంటుంది దీన్ని ఓఆర్ఆర్ వెస్ట్ అంటాము దాన్ని ఓఆర్ఆర్ ఈస్ట్ అంటాము ఇది పశ్చిమము అది తూర్పు ఓఆర్ఆర్ వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు సరిగ్గా 57 కిలోమీటర్లు 57 కిలోమీటర్లు మూసీ ఎట్లాంటి నది అంటే ఓఆర్ఆర్ వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు మూసీ కిందికి ప్రవహిస్తుంది ఎంత వేగంగా నీళ్లు కిందికి పోతాయంటే ఈ 57 కిలోమీటర్ల పరిధిలోనే 84 మీటర్లు కిందికి ఉంటుంది మూసి అంటే నీటి చుక్క ఒకటి పడితే జర్రున జారిపోతుంది 84 మీటర్లు కిలోమీటర్కి
1.5 మీటర్లు కిందికి పోతూ ఉంటుంది. భూమి అదే నీరు పల్ల మెరుగు నిజం దేవుడెరుగు అంటారు కదా, అట్లా నీరు కిందికి పోతూ ఉంటుంది. 84 మీటర్లు. మళ్ళీ ఒకసారి చెప్తాను, మంచిరేవుల నుండి మీకు కింద ప్రతాప సింగారం దాకా 57 కిలోమీటర్లు, ఓఆర్ఆర్ వెస్ట్ నుంచి ఈస్ట్ దాకా. ఒక నీటి చుక్క పడితే లేదా ఒక మురికి నీటి చుక్క వస్తే కిందికి జర్రుమని జారిపోతుంది. 84 మీటర్లు కిందికి ఉంటుంది, అంటే నీరు ఆగదు. సో మేమేం ప్లాన్ చేసినామంటే, ఆనాడు హైదరాబాదులో ప్రతిరోజు ఇన్ని లక్షల మంది ఇండ్లు ఉన్నాయి, 25-26 లక్షల ఇండ్లు ఉన్నాయి, షాపులు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, వ్యాపార వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. ఈ అన్నింటిలోంచి ఉత్పత్తి అయ్యే మురికి నీరు ఎంత అంటే రోజుకి 2000 MLD. 2000 MLD అంటే ఒక MLD అంటే 1 మిలియన్ లీటర్స్ పర్ డే. మిలియన్ అంటే 10 లక్షలు, అంటే 2000 మిలియన్ లీటర్ల 2000 MLD అంటే 20 కోట్ల లీటర్ల మురికి నీరు. 20 కోట్ల లీటర్ల మురికి నీరు రోజు హైదరాబాద్లో ఉత్పత్తి అవుతుంది. కేసీఆర్ గారు మాకేం చెప్పారంటే, మూసీని తిరిగి బతికించాలంటే ముందు ఆ 20 కోట్ల లీటర్ల నీళ్ళు ఏవైతున్నాయో వాటిని శుద్ధి చేయండి, వాటిని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి ముందు మురికి నీటిని శుద్ధి చేసి కిందికి వదలండి. తద్వారా హైదరాబాద్లో దుర్గంధం వ్యాపించదు, దోమల సమస్యలు, ఆరోగ్య సమస్యలు రావు, ఆ నల్లటి నీళ్ళు ఏవైతుంటాయో అవి కూడా రావు. అది నెంబర్ 1 చేయమని చెప్పారు. దానికి మా కోసం, మన కోసం, మన నగరం కోసం, మన పిల్లల కోసం కేసీఆర్ గారి ప్రభుత్వంలో 4000 కోట్ల రూపాయలు, కరెక్ట్గా చెప్పాలంటే 3866 కోట్ల రూపాయలతో దాదాపు 1200 పైచిలకు MLDల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మనమే ప్రారంభించాము, మనమే పని బిగించాము 3 ఏళ్ల కిందట. అందులో కోకాపేటలో నేనే వచ్చి ప్రారంభించాను, నేను సబితక్క మేమందరం వచ్చినాం. కోకాపేటలో ఒక 15 MLD ప్లాంటు మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోనే పూర్తి చేసినాం, దాన్ని ప్రారంభం కూడా చేసినాం. అదే మాదిరిగా హైదరాబాద్లోని మిగతా 1200 MLDల ప్లాంట్లు, ఇక మా కాలేరు వెంకటేష్ గారు ఇక్కడే ఉన్నారు, ఆయన అంబర్పేట నియోజకవర్గంలో 300 MLD ప్లాంట్ ఒకటే చోట అక్కడ కట్టినాం. అవతల వైపు ఎల్బీ నగర్లో భారతదేశంలోనే అతిపెద్ద సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ 320 MLDల ప్లాంట్ అక్కడ కట్టినాం. ఇవన్నీ ఎందుకు చేసినాం? నీటిని శుద్ధి చేయడానికి, మూసీకి తిరిగి జీవం పోయడానికి. ఈరోజు నేను మీకు సంతోషంగా చెప్తా ఉన్నా, కేసీఆర్ గారి ప్రభుత్వ పనితీరు వల్ల ఎట్లా అయితే కరోనా సమయంలో కూడా రోడ్లు వేసుకున్నామో, ఎట్లా అయితే కరోనాలో దేశమంతా స్తంభించిపోతే మన హైదరాబాద్లో మాత్రం ఫ్లైఓవర్ లాగలేదు, మన హైదరాబాద్లో రోడ్ లాగలేదు. మన హైదరాబాద్లో ఎక్కడి నుంచో వచ్చిన కార్మికులను కడుపులో పెట్టుకొని వాళ్ళకి డబల్ రేట్ ఇచ్చి మీకేం కాదు మేము చూసుకుంటామని ధైర్యం చెప్పి ఎట్లా కొత్త రోడ్లు వేసుకున్నామో అదే పద్ధతుల్లో కరోనా సమయంలో కూడా మనం ఆపకుండా నిరాటంకంగా పనిచేయడం వల్ల ఇవాళ హైదరాబాద్ మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటి నగరం. 100% సివరేజ్ ట్రీట్మెంట్ ఉన్న ఒకే ఒక్క నగరం హైదరాబాద్ మాత్రమే మొత్తం భారతదేశంలో. దానివల్ల 90% సమస్య పరిష్కారం అయిపోయింది మూసీది. రెండో పని ఏం చేసినాం మనం? కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బ్రహ్మాండంగా గోదావరి నీళ్లను మనం ఎక్కడో కింద ఉండే మేడిగడ్డ అక్కడి నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ పక్కనే, హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు కొండపోచమ్మ సాగర్ అని చెప్పి హైదరాబాద్కి 45-50 కిలోమీటర్ల దూరంలో ఇక్కడే బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చి పెట్టినాం. ఏమైంది దానివల్ల? హైదరాబాద్ అనేది 535 మీటర్ల మీద ఉంటుంది సముద్ర మట్టానికి. అదే కొండపోచమ్మ సాగరు 618 మీటర్ల మీద ఉంటుంది. అంటే కొండపోచమ్మ ఇక్కడ ఉంటుంది, హైదరాబాదు ఇట్లా ఉంటుంది. 618, 535. దాని కిందికి మల్లన్న సాగర్. ఎందుకు కట్టాం ఇదంతా? ఒకవైపు వ్యవసాయానికి నీళ్లు, సాగునీరు, ఇంకోవైపు హైదరాబాద్ మహానగరానికి, పట్టణాలకు, గ్రామాలకు తాగునీరు. ఇవాళ ఆ కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటలోకి నీళ్లు తేవడానికి, అంటే గోదావరిలోంచి కృష్ణానదికి నీళ్లు అనుసంధానం చేయడానికి ఈరోజు కాదు, 18 మే 2023 పోయిన సంవత్సరం 18 మే 2023 నాడు క్యాబినెట్లో ఆనాడు మహమూద్ అలీ గారు, నేను, అక్క అందరం ఉన్నాం, తీర్మానం పాస్ చేసినాం. 1100 కోట్ల రూపాయలతో గోదావరి నీళ్లు తెచ్చి గండిపేటలో పోస్తే ఆ గండిపేట గేట్లు ఎత్తితే చాలు, అటు ఎస్టీపీల నుంచి శుద్ధి చేసిన నీళ్ళు వస్తాయి మూసీలోకి. ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రహ్మాండంగా గండిపేట గేట్లు ఎత్తితే కిందికి ఉస్మాన్ సాగర్ నుంచి నీళ్లు, ఫ్రెష్ వాటర్ కిందికి వచ్చే విధంగా రూపకల్పన చేసినాం. ఏం జరుగుతుంది అప్పుడు? కిందికి నీళ్ళు ఇందాక నేను చెప్పినట్టు నీళ్ళు ఆగకుండా జర్రుమని జారిపోతాయి, ఎందుకంటే నీళ్లు ఆగవు మూసీలో. దానికోసం కూడా ఆలోచన చేసినాం.
మూసీ మీద ఒకప్పుడు ఎప్పుడు నిజాం కట్టించిన పురాణా పూలు నయా పూలు ఉండేది. చాదర్గాడ్ బ్రిడ్జు, పురాణా పూలు నయా పూలు మీ అందరికీ కూడా తెలుసు. టిప్పు ఖాన్ బ్రిడ్జ్ ఇవన్నీ ఉంటాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో కొత్తగా మా వెంకటేష్ గారు ఒకసారి వచ్చి మూసారంబ అక్కడ ఊకే సమస్య అవుతున్నది, మనం మంజూరు చేయాలంటే మంజూరు చేసినాము. 15 బ్రిడ్జులు 15 బ్రిడ్జులు మంజూరు చేసినాం మూసీకి అడ్డంగా. ఆ బ్రిడ్జిల కిందనే చెక్ డ్యామ్ కూడా కట్టాలనుకున్నాం. ఏమవుతుంది దానివల్ల? మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ గోదావరి నీళ్లు తెచ్చి గండిపేట నుంచి గేట్లు ఎత్తితే మొత్తం మూసి ఎప్పటికీ జీవనదిలాగా ఉండేదానికి, ఫ్రెష్ వాటర్తో కలకలలాడుతూ ఉండేదానికి శాశ్వత పరిష్కారం చూపెట్టిందే కేసీఆర్ ప్రభుత్వం. కాకపోతే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఒకటే, 3,866 కోట్ల రూపాయలతో ఎస్టీపీల నిర్మాణం పూర్తయిపోయింది. ఇప్పుడు కేవలం రేవంత్ రెడ్డి చేయాల్సింది ఒకటే ఒక్క పని, 1,100 కోట్ల రూపాయలతోని ఆ గోదావరి నీళ్ళు తీసుకొచ్చి గండిపేటలో పోస్తే చాలు. ఆయన కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు. పేదవాడికి కడుపు కొట్టాల్సిన అవసరం లేదు, వీళ్ళను మెడలు బట్టి నూకాల్సిన అవసరం లేదు, పట్టి బయట పారాల్సిన పని లేదు. మూసి పునరుజ్జీవం కావాలంటే కేవలం 1,100 కోట్లు ఖర్చు పెడితే చాలు. కానీ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? 1,100 కాదు, 1,50,000 కోట్లు, 1,50,000 కోట్లు అంట. దేనికయ్యా ఖర్చు ముఖ్యమంత్రి 1,50,000 కోట్లు అంటే? ఒక్కడు సమాధానం చెప్పడు. నేను ఇదే భవన్లో ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టి 1.5 అవర్ ప్రజెంటేషన్ ఇచ్చి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది, నువ్వేం చేస్తున్నావు, ఎందుకు 1,50,000 కోట్లతోని హైదరాబాద్ను ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నావు అని అడిగితే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నా మీద ఒంటికాలతో లేచినారు. ఏమని? నీకు ఎవడు చెప్పిండు 1,50,000 కోట్లని అంటారు. నువ్వే చెప్తీవి కదా స్వామి అని వీడియో చూపెట్టి ముఖ్యమంత్రి చెప్పినాడు, నేను చెప్పింది కాదు. ఏప్రిల్లోనేమో రేవంత్ రెడ్డి 50,000 కోట్లతోని మూసి శుద్ధి అన్నాడు. తెల్లారో మర్నాడో మే నెలలో జూపల్లి కృష్ణారావు గారు పర్యాటక శాఖ మంత్రి 50,000 కోట్లు కాదు 70,000 కోట్లతోని మూసి అన్నాడు. జూలై వచ్చింది. జూలై రాగానే మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఏమైందో తెలియదు. గోపన్పల్లిలో మనం కట్టిన బ్రిడ్జు ఆయన వచ్చి రిబ్బన్ కట్ చేసినాడు. సంతోషం. వచ్చి అక్కడ స్పీచ్ ఇస్తాడు, 1,50,000 కోట్లతోని మూసి అభివృద్ధి అన్నాడు. ఇవాళ అదే ముఖ్యమంత్రి ఏమంటాడు? ఎవరన్నారు మీకు ఏడికెళ్ళి వచ్చింది నెంబర్ అంటాడు. అరే నువ్వే చెప్పినావు స్వామి చూడు అంటే నేను చెప్పలేదు అన్నాడు. మళ్ళీ కరెక్ట్గా 4 రోజులకి, మరీ సరిగ్గా 4 రోజులకి ముఖ్యమంత్రి గారు ఒక పుస్తకం రిలీజ్ చేసినాడు ప్రభుత్వం తరపున, తెలంగాణ గ్రోత్ స్టోరీ అని. అందులో ఏం రాస్తుంది? 1,50,000 కోట్లతో మూసి అభివృద్ధి చేస్తామని రాస్తుంది. మేము అడుగుతూ ఉన్నాం, మొన్నటి నుంచి నిలదీస్తూ ఉన్నాం, దేనికోసం 1,50,000 కోట్లు? ఎవడి కోసం? 1,100 కోట్లతో తెచ్చేస్తే మూసి పునరుజ్జీవం అయిపోద్ది కదా అంటే వాళ్ళు చెప్పే కారణాలు ఎంత వింతగా ఉన్నాయో ఒక్క నిమిషం మీకు చెప్తాను. వాళ్ళు ఏమంటారు? మూసి పక్కల 2 పక్కల బఫర్ జోన్ ఉన్నది, బఫర్ జోన్లో ఉన్న వాళ్ళను ఎలగొడతాం, ఖాళీ చేస్తాం. నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అన్నదమ్ముల్ని ఒక్కటే మాట ఆలోచించమని కోరుతున్నా. మీరే రిజిస్ట్రేషన్లు చేస్తురి బఫర్ జోన్లో, మీరే పర్మిషన్లు ఇస్తురి, మీరే ట్యాక్స్ కట్టించుకుంటురి, మీరే ఇన్ని రోజులు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తురి, మీరే రోడ్లు వేస్తురి, మీరే గవర్నమెంట్గా మోరీలు కడుతురి. ఇవాళ వచ్చి అక్కడ ఉన్న ఒక మల్లయ్య గారి ఇల్లేమో అందులోకెళ్ళి మురికి నీరు వస్తుంది, బఫర్ జోన్లో ఉన్నది, మూసి చెడిపోతుంది, కాబట్టి మల్లయ్య ఇల్లు కూలగొట్టాల. మరి నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి, మల్లయ్య ఇల్లు కూలగొడతావు, మరి రేపు బఫర్ జోన్లో నువ్వే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ వాడికి ఇచ్చి వాడు మాల్ కడతాడు, మల్లయ్య ఇల్లు కూలగొట్టి మాల్ కడతాడు. మల్లయ్య ఇంట్లోకి వెళ్ళేమో మురికి నీరు వస్తుంది, మాల్లోకి వెళ్ళేమో సుగంధం వస్తుందా? మాల్లో కూడా అదే మురికి నీరు కదా వచ్చేది. ఇంకా మల్లయ్య ఇంట్లోకి వెళ్ళి వచ్చిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ వస్తుంది. కానీ అది బాగట, ఇది బాగా కాదంట. నేను అందుకే అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి, సమాధానం చెప్పు. బఫర్లో మల్లయ్య ఇల్లు ఉండకూడదు ఎట్లా, మాల్ ఉంటుంది ఎట్లా? సమాధానం చెప్పు. ఎవడి కోసం 1,50,000 కోట్లు పెడతానంటున్నావు? దేనికోసం పెడతానంటున్నావు? మాకు అర్థమవుతున్నది. మూసీ మే లూటో ఢిల్లీ మే బాటో, మూసీలో లూటో ఢిల్లీ మే బాటో. ఎందుకు? నీ బాసులు ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళ కోపం వస్తే నీ తుమ్మితో ఊడిపోయే ముక్కు నీది, ఎప్పుడు ఊసిపోతుందో తెలియదు. రాహుల్ గాంధీకి మూటలు పంపకపోతే ఆయన ఊకోడు, మళ్ళీ పైన ఇంకా ప్రియాంక గాంధీ గారు ఉన్నారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళకు మూటలు పంపాల్సిందే. పంపాలి అంటే మీకు తెలుసు, కోకాపేట ఇక్కడ మీకు యాదికుండాల రాజేంద్ర నగర్లో కోకాపేట ఉన్నది. ఇలా కోకాపేట భూములు ఎంత ఖరీదైనాయో మా వెంకటేష్కి తెలుసు బాగా. ఖానాపూర్లకు, కోకాపేటలకు, నార్సింగోళ్లకు, మణికొండలకు మీకే తెలుసు. భూముల విలువ ఆనాడు ఎంత, 2014లో ఈరోజు ఎంత. అయితే విచిత్రం ఏంటంటే మాకు ఎక్కడ ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే,
కోకాపేటలో ఆనాడు కొన్ని భూములు నియోపోలిస్ అని పెట్టి దాన్ని ఆ మూవీ టవర్స్ పక్కన డెవలప్మెంట్ చేసి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వేలం వేసింది. గోల్డెన్ మైల్ అనే పేరిట అప్పుడు వాళ్ళు ఆక్షన్ పెట్టినారు రాజశేఖర రెడ్డి గారి టైంలో. మన ప్రభుత్వం వచ్చినాక పక్కన మనం కూడా రుణమాఫీ అని, సిటీ డెవలప్మెంట్ అని, ఈ ఫ్లైఓవర్లు వీటన్నిటిని కట్టనికే ఆక్షన్ పెట్టినాం, వేలం పెట్టినాం. పారదర్శకంగా వేలం పెడితే ఒక్కో ఎకరం 100 కోట్లకు పోయింది. పోతే దానికి కూడా మమ్మల్ని తిట్టినాడు ఇదే రేవంత్ రెడ్డి అన్నాడు. ఏమన్నాడు? మీరు కేటీఆర్ అనేవాడు దోపిడిగాడు, స్కామ్ చేసిండు, ఇలా 10,000 కోట్లు నొక్కేసిండు అన్నాడు. ఓఆర్ఆర్ ఉంది కదా, మీ రాజేంద్ర నగర్ మీకు పోతుంది కదా ఓఆర్ఆర్, దాన్ని ఏం చేసినాం మనము 30 సంవత్సరాల కోసం ఒక ప్రైవేట్ వాడికి అప్పచెప్పినాం. అప్పచెప్పి 7,400 కోట్లు వాడిస్తే రాష్ట్ర ఖజానాకి మనం దాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు వాడుకున్నాం. ఆ రోజు కూడా నా మీద ఆరోపణ చేసిండు రేవంత్ రెడ్డి, 1,00,000 కోట్లు రావాలి మనకి ఓఆర్ఆర్లో, వీళ్ళు అడ్డికి పావుషేర్ అమ్ముకున్నారన్నాడు. నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా ఆనాడు అపోజిషన్లో ఉన్నప్పుడేమో మాట్లాడుతీవి, ఓఆర్ఆర్ 1,00,000 కోట్లు రావాలా అంటివి, మళ్ళీ ఇవాళ నువ్వే మున్సిపల్ మంత్రివి, తెచ్చి చూపెట్టు, నేను వద్దన్నానా? క్యాన్సిల్ చేయి, ఓఆర్ఆర్ టెండర్ క్యాన్సిల్ చేయి, నేను తప్పు చేసిన రుజువు చేయి, నేను వద్దన్నానా? నేను తప్పు చేస్తే నువ్వు శిక్షించు, వద్దనట్లేదు. అట్లాగే నువ్వే అంటివి కదా కోకాపేట భూముల స్కామ్లో నేనేదో డబ్బులు దొబ్బినా అని, మరి నువ్వెందుకు అమ్ముతున్నావు ఇవాళ భూములు? నేను చేసిన తప్పే అయితే, నేను అందులో స్కామ్ చేసిన మాట వాస్తవమే అయితే, నువ్వు ఆ రోజు వాగిన వాగుడులో అర్థం ఉంటే ఇవాళ ఎందుకు చర్యలు లేవు? ఎందుకు నువ్వు దాని మీద ఎంక్వైరీ చేయట్లేదు అని అడుగుతా ఉన్నా. ఎందుకు వాటిని రద్దు చేయట్లేదు? ఆ రోజు అల్లం అనేది ఇవాళ బెల్లమైందా నీకు? నేను అడుగుతా ఉన్నా. మీరు దయచేసి ఆలోచించండి. ఎవడి కోసం మూసి అంటే ఇక దీనికి మళ్ళీ అందమైన కవరు మనం గట్టిగా మాట్లాడి, మూసి ఎందుకే నీకు ఢిల్లీలో మూటలు వంచనిక పునరుజ్జీవం చేయాలంటే కేవలం 1,100 కోట్లు సరిపోతుంది కానీ గట్టిగా అడిగితే ఈ మధ్యన కొత్త పల్లె అందుకున్నాడు. బాపు ఘాట్లనట ఈయన పోయి భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్దదైన మహాత్మా గాంధీ విగ్రహం పెడతారంట. ఈయన ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు మహాత్మా గాంధీ విగ్రహం పెడతాను అనగానే మహాత్మా గాంధీ గారి మన్మడు తుషార్ గాంధీ గారు స్పందించారు. మహాత్మా గాంధీకి ఇవన్నీ ఇష్టం ఉండవరా ఆయన? ఆయన చాలా మంచోడు, ఆయన ఎన్నడూ ఆయన విగ్రహాలు ప్రపంచంలో పెద్ద విగ్రహాలు 1,000 కోట్ల విగ్రహాలు పెట్టాలని ఆయన కోరుకోలేదు. వాటిని పేదవాళ్ళ కోసం వాడు స్వామి, నువ్వు పెట్టకోని ఆయన చెప్పినాడు. కానీ మహాత్మా గాంధీ గారు తప్పకుండా ఎక్కడున్నారో కానీ ఆయన ఆక్రోషిస్తూ ఉండింటాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గాడ్సే శిష్యుడు. ఆయన నాథురామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్ వాడు, ఆర్ఎస్ఎస్ గాడ్సే గారి శిష్యుడు ఈయన. ఈ వ్యక్తి పేరేమి? రేవంత్ రెడ్డి. ఇవాళ ఎట్లున్నదంటే గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడతానంటే ఒప్పుకుంటామా సార్? నాకు అర్థం కాదు. మనం గాడ్సే లాంటి వాడు, గాడ్సేకి వారసుడు ఈయన వచ్చేట గాంధీ గారి విగ్రహం పెడతాడంట, అది కూడా బాపు ఘాట్లో. రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు గాంధీ విగ్రహాన్ని అడ్డం పెట్టుకొని మూసీ ప్రాజెక్టు అని దానికి కలరింగ్ ఇచ్చి మళ్ళీ దానిలో కూడా రేట్లు పెంచి దానిలో కూడా డబ్బులు దొప్పుకుంటానంటే ఇది సమంజసం కాదు. మహాత్మా గాంధీని అడ్డం పెట్టుకొని శిఖండిలాగా నువ్వు వెనకాల ఉండి రాజకీయం చేస్తానంటే మంచిది కాదు. తప్పకుండా ప్రజలకు వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి. మూసీ విషయంలో జరుగుతున్న దోపిడీ, పేదవాళ్లకు ఇబ్బందులు పెట్టే అంశంలో ఈ రాష్ట్రంలో ఒకసారి చూడండి ఏం జరుగుతూ ఉంది. మూసీలో దోపిడీ. మూసీకేమో 1,50,000 కోట్లు ఉన్నాయంట ముఖ్యమంత్రి కాడ, కానీ ఆడబిడ్డలకి తులం బంగారం ఈయనకి పైసలు లేవు. ముసలోళ్ళకి 4,000 రూపాయలు పెన్షన్ అన్నావు, దానికి పైసలు లేవు. రాష్ట్రంలో రైతు బంధుకు పైసలు లేవు. రాష్ట్రంలో రుణమాఫీకి డబ్బులు లేవు. హోంగార్డులకు జీతాలు ఇవ్వనికే టైం లేవు. బతుకమ్మ చీరలకు పైసలు లేవు. అదేవిధంగా రంజాన్ తోఫాకు పైసలు లేవు. క్రిస్మస్ గిఫ్ట్కు పైసలు లేవు. కానీ మూసీకి మాత్రం 1,50,000 కోట్లు మాత్రం ఉన్నాయి. 1,100 కోట్లతో అయిపోయే మూసీలోనేమో 1,50,000 కోట్లు పోయాలి. మేము కాళేశ్వరం కట్టినప్పుడు ఇదే ముఖ్యమంత్రి ఏమన్నాడు? కాళేశ్వరంతోన ఒక పంటకి 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు, 2 పంటలు చూసుకుంటే 90 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. మరి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, మూసీతోని మురిసే రైతులు ఎంతమంది? మూసీతోని సాగులోకి వచ్చే ఎకరాలెన్ని? ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి చెప్తావా? మూసీతోని వచ్చే పరిశ్రమలెన్ని? మూసీతోని వచ్చే ఐటీ కంపెనీలెన్ని? మూసీతో నువ్వు చేసే రియల్ ఎస్టేట్ వెనకాల ఎవరి లాభం ఉన్నది? ఈ ఢిల్లీకి మోసే మూటల వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వాళ్ళ సంతోషం, బీజేపీ పార్టీ నాయకులు కూడా గొంతిప్పుతూ ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, మూసీ పక్కనే పండుకుంటామంటున్నారు. వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మాట్లాడండి, గట్టిగా అడగండి. 1,50,000 కోట్లు ఎవరు అబ్బసొత్తు అని చెప్పి ఖర్చు పెడుతున్నాడు ముఖ్యమంత్రి, అడగమని చెప్పి నిలదీయమని చెప్పి వారిని కూడా అడుగుతా ఉన్నా. కానీ అడగడంతోనే ఆగిపోకండి, అడగడంతోనే ఆగిపోకండి.
ముఖ్యమంత్రి గారు దోపిడీ చేస్తున్నాడని ప్రధానమంత్రి మాట్లాడతాడు. ముఖ్యమంత్రి గారు దోపిడీ చేస్తున్నాడని ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు. నిన్న మొన్న నేను మహారాష్ట్రలో చూసిన ప్రధానమంత్రి చెప్తున్నాడు అక్కడ తెలంగాణ आज कांग्रेस की शाही परिवार के लिए एटीएम बन गया. తెలంగాణ ఏటీఎం అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి గారిని అడుగుతా ఉన్నా, తెలంగాణ ఏటీఎం అయిపోతే మరి మీరేం చేస్తున్నారు స్వామి? మీరెందుకు కాంగ్రెస్ దోపిడీని ప్రశ్నిస్తలేరు? అమృత్ స్కామ్లో అమృతం రేవంత్ రెడ్డి గారి బావమరిదికి అర్హత లేని కంపెనీకి 1137 కోట్ల రూపాయల టెండర్ ఇస్తే మేము పోయి షికాయత్ చేస్తే ఢిల్లీలో దాని మీద సమాధానం రాదు. 1,50,000 కోట్ల దోపిడీ మూసిలో జరుగుతోంది. డిపిఆర్ లేకుండానే ఇల్లు గులగొడుతున్నాడు. డిపిఆర్ లేకుండానే 1,50,000 కోట్లని మాట్లాడుతున్నాడు. ఇది దోపిడీ కాదా, డే లైట్ రాబరీ కాదా అని మేము అడిగితే సమాధానం రాదు. అదే మాదిరిగా ఆర్ఆర్ ట్యాక్స్, ఇది కూడా నేను అంట్లా, ప్రధానమంత్రి గారే అన్నారు మొదలు. RRR అని ఆ మధ్యన సినిమా వచ్చింది, నాటు పాటున్నది అలా యాదుకుందా? అట్లాగే ఈయన కూడా నాటు కొట్టుడు కొడుతున్నాడు. ఆ RRR కలెక్షన్ కంటే ఈయన ఆర్ఆర్ కలెక్షన్ ఎక్కువైపోయింది అని ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పినారు. చెప్పిన తర్వాత ఈ రోజు వరకు కూడా యాక్షన్ లేదు. వీళ్ళ దోపిడీ మీద చర్యలు లేవు. చర్యలు లేకపోగా మణికొండలో ఎట్లయితే కాంగ్రెస్ బీజేపీ అలైబలై చేసుకొని చైర్మన్ వైస్ చైర్మన్ ఒక నరేందర్, వైస్ చైర్మన్ ఇంకో నరేందర్, చైర్మన్ కాంగ్రెస్ నరేందర్, వైస్ చైర్మన్ బీజేపీ నరేందర్, వాళ్ళట బయటకు వచ్చి సిగ్గులేదు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మాట్లాడతారు. బయటకు వచ్చి బీజేపీ బీ టీమ్ బీఆర్ఎస్ అని ఒకటి మాట్లాడతాడు. నేను అడుగుతున్నా, మణికొండలో ఎవరు కలిసి కాపురం చేస్తూ ఉన్నారు? మక్తల్లో ఎవడు కలిసి కాపురం చేస్తున్నాడు? భువనగిరిలో ఎవడు కలిసి కాపురం చేస్తున్నాడు? మున్సిపాలిటీలో ఒకడు చైర్మన్, ఇంకోడు వైస్ చైర్మన్. ఒక్కడు చూపెడతావా? మొత్తం తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ కలిసి అధికారం పంచుకున్నది ఒక్కటన్నా చూపెడతావా? ఎక్కడా లేదు. కానీ ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. నేను మీద అందరితో ప్రార్థన ఒకటే, ఇవాళ బీజేపీ అనే పార్టీ కాంగ్రెస్కు రక్షణ కవచంలాగా మారింది. ఇవాళ కేంద్ర సహాయ మంత్రులు ఒక ఆయన బండి సంజయ్ కుమార్ గారు, ఆయన కేంద్ర సహాయ మంత్రి కాదు, రేవంత్ రెడ్డి సహాయ మంత్రి. రేవంత్ రెడ్డికి ఎప్పుడు కష్టం వచ్చినా ముందు ఆయన మీద రెప్ప వాలకుండా, కష్టం వచ్చినా వెంటనే రక్షణ కవచంలాగా సహాయ మంత్రి కాపాడుకుంటా ఉన్నాడు. మేము రేవంత్ రెడ్డిని తిరిగితే, రేవంత్ రెడ్డి మీద విమర్శ చేస్తే బీజేపీ వాళ్ళకు రోషం వస్తున్నది. రఘునందన్ రావు, విశ్వేశ్వర్ రెడ్డి మీ ఎంపీ పుణ్యాత్ముడు, తర్వాత ఈయన ఇంకొక ఆయన పేరేదో ఉండే, కాదు అరవింద్, ఈ నలుగురు ఇవాళ రేవంత్ రెడ్డికి రక్షణ కవచం. నలుగురు బీజేపీ ఎంపీలు. మీరు ఆలోచించండి, వాళ్ళు రేవంత్ రెడ్డి పార్టీలు ఉన్నారా లేక బీజేపీలో ఉన్నారా? అప్పుడప్పుడు సరే మనకు కూడా కన్ఫ్యూజన్ ఉందనుకోండి, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నాడా బీజేపీలో ఉన్నాడా అని మనకు కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే మీరు చూడండి జాగ్రత్తగా, పైన రాహుల్ గాంధీ పాపం ఆయన అమాయకుడు, ఆయనకేం తెలియదు, ఏం రాసిస్తే చదువుతాడు ఆయన పాపం. ఆయన లీడర్ కాదు, రీడర్. ఎక్కడ పోయి ఏ పేపర్ మీద ఏది రాస్తే తెల్ల పేపర్ పట్టుకొని బడబడ చదివేసి వెళ్ళిపోతాడు. ఆయన పోతాడు. నిన్న మాట్లాడుతున్నాడు మహారాష్ట్రలో రాహుల్ గాంధీ. ఏమంటున్నాడు? బొంబాయిలో అదానికి మొత్తం 1,00,000 కోట్ల విలువ చేసే ధారావి సొమ్ములు, ధారావి భూమి దారాదత్తం చేస్తున్నది బీజేపీ అని అక్కడ అదానిని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ మాట్లాడతాడు. మరి ఇక్కడేం జరుగుతున్నది? అదే అదాని మంచోడు, చాలా మంచివాడు, ఆయన మించిన ఉత్తముడు లేడు, అద్భుతమైన మనిషి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు రోజు ఆయనతో రాసుకొని పుసుకొని తిరుగుతూ ఉన్నారు. నేను ఊరికేనే అనడం లేదు, ఏదో కావాలని విమర్శలు చేయడం కాదు. ఇవాళ బీజేపీ రక్షణ కవచంలాగా మారింది కాంగ్రెస్కు. ఇద్దరు కలిసి మన మీద పగబట్టినరు అనే మాట నేను ఉత్తగానే అంటలేను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అని ఒక మంత్రి ఉన్నాడు, బాంబుల శాఖ మంత్రి. ఆయన అమావాస్య కొన్నాడు బాంబులు. కార్తీక పౌర్ణం కూడా వెళ్ళలేదు, ఇంకా దీపావళి పోయింది, కార్తీక పౌర్ణం పోయింది, కానీ ఆ బాంబులు పెళ్తనే లేవు, తుస్సు బాంబులన్నీ. అయితే ఆయన తుస్సు బాంబుల మంత్రి గారు, ఆయన ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది, బాంబుల శాఖ మంత్రి మీద. ఇప్పటికీ 45 రోజులైంది. 45 రోజులైంది ఈడీ రైడ్ అయ్యి. అదే ఈడీ కవిత గారింటి మీదకి పోతే, అదే ఈడీ ఇంకొకరి ఇంటి మీదకి పోతే నిమిషం వస్తాయి వార్తలు బయటికి. ఇంత దొరికింది, అంత దొరికింది, బంగారం పెన్ను దొరికింది, సిల్వర్ పిన్ను దొరికింది, ఇవన్నీ వస్తాయి. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లోకేమో 2 కౌంటింగ్ మెషిన్లు పంపితేవి కదా, నోట్ల కట్టలు ఉన్నాయని చెప్పినారు. 2 కౌంటింగ్ మెషిన్లు పంపినారు. 45 రోజులైన తర్వాత అక్కడ ఇక్కడ కాంగ్రెస్ వాడు మాట్లాడాడు, ఈడీ వాడు మాట్లాడాడు, బీజేపీ వాడు మాట్లాడాడు. శ్మశాన నిశ్శబ్దం.
ఎవరో చచ్చిపోయిన తర్వాత ఉంటే చూడండి కొద్దిసేపు అట్లాగా ఎవడు మాట్లాడాడు కుయ్యి లేదు కయ్యి లేదు సడి లేదు సప్పుడు లేదు ఏమిరా నాయన అంటే లేదు 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 హోగా డీల్ హోగా నై బాత్ కరింగ్ ఇదే అంటున్నా నేను ఎవరు ఎవరితో ఉన్నాడు కొద్దిగా మనం కూడా ఆలోచించి అవగాహనతో ఉండాలి తప్ప ప్రతిదానికి ఆగమాగం అయిపోకూడదు నేను మీ దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి పదవులు మాకు కొత్త కాదు 10 ఏళ్ళు మీ దయతో 10 ఏళ్ళు మీ ప్రేమతో మీ మనసు గెలుచుకునే అవకాశం వచ్చింది మీకు సేవ చేసే అవకాశం వచ్చింది మాకు పదవులేం కొత్త కాదు మళ్ళీ మీరు గెలిపిస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు మీ దయ ఉంటే మళ్ళీ మేమందరం గెలిచి ప్రభుత్వంలో ఉంటాం మాకు కొత్త కాదు పదవులేం కొత్త కాదు సేవ చేయడం కొత్త కాదు కొట్లాట అంతకంటే కొత్త కాదు అరెస్టులు కావడం అంతకంటే కొత్త కాదు ఉద్యమంలో అరెస్టుకు పోయాము జైలుకు పోయాము ఇదే కాంగ్రెస్ వాళ్ళు అన్నాడు అప్పుడు కూడా దొక్కిండ్రు అప్పుడు కూడా ఇబ్బంది పెట్టిండ్రు అయ్యేం కొత్త కాదు కానీ నేను దయచేసి మిమ్మల్ని కొడతా ఉన్నాను ఇవాళ మేము కంటగింపుగా మారినాం రేవంత్ రెడ్డికి సబితక్కతో మాతో ఏంది పంచాయతీ ఆయనకి మాకేమైనా గెట్టు పంచాయతీ ఉందా ఆయనకు మాకు నేనేమైనా కొడంగల్లో భూములు కొనడానికి పోతే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డితో నాకేమైనా తగాదా ఉందా ఏమిలే నాకేమో కొడంగల్లో భూమి లేదు ఏమి లేదు కానీ ఎక్కడొస్తుంది పంచాయతీ కొడంగల్లో నువ్వు పేదవాళ్ళ భూములు ఎందుకు గుంజుకుంటున్నావు అక్కడ గిరిజనుల మీద ఎందుకు దౌర్జన్యం చేస్తున్నావు అక్కడ ఎందుకు 60-70 లక్షల ఎకరం విలువ చేసే భూమిని 10 లక్షలకు గుంజుకుంటున్నావు ఇక్కడ ఫార్మాసిటీ రద్దెందుకు అంటున్నావు అక్కడ ఫార్మాసి విలేజ్ ముద్దెందుకు అంటున్నావు అని మేము అడిగితే ఆయన కోపం వస్తున్నది మూసీలో 1100 కోట్లతో అయిపోయేదానికి 1,50,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు అంటే కోపం వస్తున్నది రైతు బంధు ఎగ్గొడుతున్నావు దీనికి పైసలు లేవు స్కూటీలు ఇస్తా అన్నావు దానికి పైసలు లేవు తులం బంగారానికి పైసలు లేవు దేనికి పైసలు లేవు అక్కడ మాత్రం మూసీలో 1,50,000 కోట్లు ఎవరి కోసం పోస్తున్నావు అంటే కోపం వస్తున్నది అర్హత లేని బావమరిది కంపెనీకి 1,100 కోట్ల రూపాయలు ఎట్లిచ్చినావు ఎవడబ్బసొమ్మని ఇచ్చినావు అంటే కోపం వస్తున్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాంబుల శాఖ మంత్రి ఆయన ఇంటి మీద ఈడీ రైడ్ అయింది ఎందుకు ఏం దొరికిందో చెప్తలేరు అంటే కోపం వస్తున్నది ఆ కోపమంతా మమ్మల్ని ఏదో కేసులు పెట్టి గొంతు నొక్కి లోపల వారేస్తే మాట్లాడేటోడు ఉండడు అని అనుకుంటా ఉన్నారు కానీ నాకైతే ఇవాళ మీ మణికొండ వాళ్ళని చూసిన తర్వాత అనిపిస్తున్నది మేము జైల్లోకి పోతే ఒక్క మణికొండ నుంచే నాకు తెలిసినంత వరకు 10,000 మంది తయారవుతారు తప్పకుండా రేవంత్ రెడ్డి భరతం పడతారు కూర్చున్న కాడ నిలదీసే శక్తులు నిలదీసే కేసీఆర్లు నిలదీసే మా సబితక్కలు ఎంతోమంది ఉన్నారు మాకు ఆ భయం లేదు మేము మిమ్మల్ని కోరేది ఒకటి ఇంకా పోరాటం అయిపోలేదు ఇప్పుడే ప్రారంభమైంది 4 ఏళ్ళు ఉన్నది ఈ దౌర్జన్యం ఈ రౌడీ రాజ్యం వీళ్ళని తట్టుకోవాలా నిలబడాలా ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉండాలా అడగాల మీ ఎమ్మెల్యే గారిని అడగాల మణికొండకు వస్తే ఎందుకోసం పోయినవయ్యా అని అడగాల ఏం తెచ్చినావు అని అడగాల ఏమిటి కోసం పోయినావు బీఆర్ఎస్ పార్టీ చేసిన దానికంటే ఈయన ఏం ఎక్కువ చేస్తాడు దేనికోసం పోయినావు అని అడగాల వ్యక్తిగత స్వార్థం కోసం పోయినావా ఏమన్నా భూముల పంచాయతీలు సాల్వ్ చేసుకోవడానికి పోయినావా ఆ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యంలో నీకు కూడా వాళ్ళు ఇసిరే ఎంగిలి మెతుకుల కోసం పోయినావా దేనికి కోసం పోయినావా అనే మాట స్పష్టంగా అడగాలి ఒకవేళ అభివృద్ధి కోసం పోయినా అంటే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అదే చెప్తా ఉన్నాడు అభివృద్ధి కోసం పోయినా అంటున్నాడు మాకు కొన్ని విచిత్రం అనిపిస్తాయి ఇదే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు ఎన్నికలకు ముందు ఒక పాంప్లెట్ వేసినాడు 9,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి టీఆర్ఎస్ హయాంలో జరిగింది అన్నాడు నేను ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా మీ ప్రకాష్ గౌడ్ను కూడా అడుగుతున్నాను 9,500 కోట్ల రూపాయలతో శేర్లింగంపల్లి అభివృద్ధి కేసీఆర్ చేస్తే మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పోయినావు కదా నువ్వు గెలిచి ఇక్కడ గెలిచి అక్కడ పోయినావు కదా మరి అంతకంటే ఒక కనీసం 1,000 కోట్లు ఎక్కువ తేవాలి కదా నువ్వు 9,500 కేసీఆర్ ఇస్తే 10,500 కోట్లన్నా రేవంత్ రెడ్డి ఇస్తేనే కదా నువ్వు అభివృద్ధి కోసం పోయినట్టు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కూడా అదే దానికి లోబడి ఉండాలి కదా ఏవి కాదట ఇంకా విచిత్రం ఖార్గే గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన నిన్న మొన్న మహారాష్ట్రలో గొప్ప ఉపన్యాసం ఇచ్చినాడు మహానుభావుడు బీజేపీ పార్టీ మేకలు కొన్నట్టు కొంటున్నది ఎమ్మెల్యేలను అని చెప్పి మహారాష్ట్రలో తిడుతున్నాడు బీజేపీని నేను ఇన్వైట్ చేసిన ఖార్గే గారిని అయ్యా ఖార్గే గారు ఒకసారి తెలంగాణకు రండి ఇక్కడ కూడా మేకల మండీలో కాంగ్రెస్ బాగా కొంటున్నది మా మేకలు కూడా కొన్ని తప్పిపోయి కాంగ్రెస్ శిబిరంలో తిరుగుతున్నాయి ఆ మేకలను పట్టుకొచ్చుకుందాం నువ్వు రా స్వామి అన్న ఇలా నేను అడుగుతున్నా ప్రకాష్ గౌడ్ని గాంధీని యాదయ్య గారిని ఇంకా మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో దమ్ముందా మీడియా ముందుకు వచ్చి నాలాగా నిలబడి ఏ పార్టీలో ఉన్నావో చెప్పే దమ్ముందా అని అడుగుతున్నాను నేను ఈరోజు కనీసం నువ్వు కాంగ్రెస్ వాడివా బీఆర్ఎస్ వాడివా ఏ పార్టీ వాడివో చెప్పే పరిస్థితి ఉందా సిగ్గుందా ఎందుకు ఇంత భయం పదవులను గబ్బిలాలు కదా చూరు పట్టుకొని వెళ్ళాడినట్టు పదవులు పట్టుకొని వాటి కోసం ఈ పార్టీలో ఉన్న ఆ పార్టీ అని చెప్తావా ఈరోజు ఏ పార్టీ తెలియదు అయిన దానికి కాంగ్రెస్లో ఉన్నాడా బీఆర్ఎస్లో ఉన్నాడా త్రిశంకు స్వర్గంలో ఉన్నాడా దీన్ని ఏమనాలి మనం నేను గట్టిగా మాట్లాడితే మళ్ళీ తిట్టిండంటారు కాబట్టి నేను తిట్టను కానీ
ఒకటి మాత్రం పక్కా, రేవంత్ రెడ్డి మోసాలు, రేవంత్ రెడ్డి కరప్షన్, రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలు, వాటి నుంచి పేద ప్రజలను కాపాడుకోవడం ఎలా అనే విషయంలో మేమందరం కేసీఆర్ గారి నాయకత్వంలో నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాం, భవిష్యత్తులో కూడా పనిచేస్తూనే ఉంటాం. మీరు తప్పకుండా రాజేంద్ర నగర్లో కార్తిక్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడికక్కడ కొత్త కమిటీలు వేసుకుందాం. రాజేంద్ర నగర్ ఉప ఎన్నిక తప్పదు, రాజేంద్ర నగర్లో బై ఎలక్షన్ తప్పదు. తప్పకుండా రేపటి రోజున గులాబీ జెండా ఎగిరే విధంగా అందరం కలిసికట్టుగా కష్టపడదాం. మీకే కష్టం వచ్చినా సవితమ్మ ఉన్నారు, నేనున్నాను, మహమూద్ భాయ్ ఉన్నారు, మొత్తం వేదిక మీద కూర్చున్న నాయకులందరం క్షణం ఆలస్యం చేయకుండా మీకోసం పరుగున వస్తాం. ఎవ్వరూ భయపడాల్సిన పని కానీ బాధపడాల్సిన పని కానీ ఉండొద్దు అని చెప్పి కూడా కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ స్వాగతం తెలుపుతూ జై తెలంగాణ. ఇంతేనా? గట్టిగా నిలబడాల మణికొండ దాకా. జై తెలంగాణ. థ్యాంక్ యూ. అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. దయచేసి అందరూ కూడా భోజనాలు చేసుకున్న తర్వాతనే